Well, praise the Lord. Praise the Lord. Let us look unto the Lord and pray. Gracious God, our loving and living Heavenly Father, we commit ourselves once again to praise you, worship you, and glorify thy holy name. నీ ప్రజలుగా నీ బిడ్డలుగా నీ సాక్ష్యంగా పాపులమైన మమ్మల్ని విమోచించి మీ రక్త ప్రోక్షంలో మీతో కూడా సదాకాలము జీవించడానికి ఉండటానికి మమ్మల్ని ఆదుకొని ఆదరించి బలపరిచి సంఘంగా ఏర్పరిచి మా మధ్య సంచారం చేస్తూ మీ నిబంధనలు మాతో స్థిరపరిచిన మా ప్రభువా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. సాయం సమృద్ధమైనటువంటి ఆరాధన కార్యక్రమం అంతట్లో పాటల్లో తోడైంది మైపదమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యన్న మా ప్రభుడు మరక్షరైన యేసు ప్రభు దీవెనాం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అవునా స్తోత్రం. మొదట నేను పాడిన తర్వాత రూత్ షర్లీ విల్ సింగ్. బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా కలువరిలో నా పాపము పొంచి సిలువకు నేను యాహుతి చేసే కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే కలుషహరా కరుణించితివి కలుషహరా కరుణించితివి బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా దోషము చేసిన నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా దోషము చేసిన నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభరం మోసితివా నా శాపభరం బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా పాపము చేసి గడించితి మరణం శాపమిగానే నాటించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా నీ మరణపు వేదన వృధ కాదు నామది నీ వేదనలో మునిగెను నీ మరణపు వేదన వృధ కాదు నామది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములు బాసిల్లెను సిలువలో పాప క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాప క్షమా ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి
ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయమోందితిని అందులకే భయమోందితిని బాసిల్లెను సిలువలో పాపక్షమాం యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమాం నమ్మిన వారిని కాదనవనియో నెమ్మది నొసగడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియో నెమ్మది నొసగడి నా ప్రభుడవని నమ్మితి నీ పాదములను నమ్మితి నీ పాదములను బాసిల్లెను సిలువలో పాపక్షమాం యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా. Well, Ruth Shirley will going to sing song. అందరికీ వందనాలండి. ఇది రక్షణ కృపకాలం అనే పాట పాడుతున్నాను. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా సమయం. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా సమయం. మనసు మార్చుకొని మనసు మార్చుకొని ఇది రక్షణ కృపకాలం త్వరగా సమయం. రాజ్యములపై Not able to hear. సరే, ఇది ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా సమయం. ఈ కాలముగా మనసు మార్చుకొని ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా సమయం. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానుండే. విశ్వాసకు నిందలు భక్తులకు హింసలు. విశ్వాసులకు నిందలు భక్తులకు హింసలు. ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా సమయం. మేఘములపైన సురాజు అతి శ్రేష్టమై అతి శ్రేష్టమై రక్షణ కృపకాలం
ప్రభు త్వరగా రా సమయం ఇక ఆలస్యం లేదుగా మనసు మార్చుకోనిక ఇక ఆలస్యం లేదుగా మనసు మార్చుకోనిక క్రైస్తవుడా మేలుకో విశ్వాసుడా స్థిరపడు క్రైస్తవుడా మేలుకో విశ్వాసుడా స్థిరపడు ఆలస్యము చేయకు ఆత్మయందు బలపడు ఆలస్యము చేయకు ఆత్మయందు బలపడు ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం ఇది రక్షణ కృపకాలం ప్రభు త్వరగా రా సమయం. Well, good, beautiful worship song. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో సిన్స్ ద టైమ్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్, ఆరాధన ముందుగా మనము దావీదు కీర్తనలు 34వ అధ్యాయము 1 నుండి 6 వరకు మార్చి అందరం కలిసి చదువుతున్నాం. Psalms 34, 1 to 6. Together we will read this portion. Psalms 34. Together we will read. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉన్నను. యెహోవాను బట్టి నేను అతిశయించుతున్నాను, దీనులు దాన్ని విని సంతోషించదు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించారు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవు. ఈ దేవుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. ప్రార్థించుకున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఉన్నతుడు, మహోన్నతుడు, మహాదేవుడు, మహాప్రభుడు, మహారక్షకుడు. నువ్వు మహాకాశంలో మా ప్రభా పక్షాలని మహిమ కొరకై ఘనత మహిమ ప్రభావాలు మీకే కలుగును గాక. మీ మాట చొప్పున ప్రపంచంలో నిర్మించబడ్డాయి. ప్రభువానికి స్తోత్రాలు. మానవుడిని మీ స్వరూపంలో సృష్టించుకున్నావు. అయితే మానవుడు ప్రభా నాయన అవిధేయతతో మీరు ఇచ్చిన రక్షణను పోగొట్టుకుని ప్రభా నశించిన స్థితిలో ఉన్నప్పుడు, ప్రభా చెరువులాడుతూ ఉంటున్నప్పుడు, ప్రభా చీకట్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, నాయన మరి దేవుని యొక్క ఉగ్రతకి పాత్రుడుగా ఉన్నప్పుడు మేము నశించుట ఇష్టం లేక మా ప్రభా నాయన లేఖన ప్రకారం మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తును ఈ లోకంలో పంపించి మా పాపలకు రావాల్సిన శిక్షను ప్రభా ఆయన పై మోపి ఆయన కొట్టబడిన గాయం ద్వారా మాకు స్వస్థత నుంచి, ఆయన కాల్చిన అమూల్యమైన రక్తం ద్వారా మా పాపాల క్షమాపణ విడుదల విమోచనిచ్చి, లేఖన ప్రకారం ఆయన మా పాపల నిమిత్తం చనిపోయి పాత్రపెట్టి 3వ దినం పునరుద్ధరణ లేచి తల్లి పరిపాలన కూర్చొని మా కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ప్రభా మీ ఎందుకు విశ్వాసించడం మేము విశ్వాసంగా మీ కొరకు సాక్ష్యంగా బ్రతకాలా జీవించాలని మాకు శక్తి చాలని తెలిసి పరిశుద్ధాత్మను సంస్కరణగా పంపించినందుకై నా ప్రభా మేము ఎప్పుడైతే మా దోషములు ఒప్పుకున్నామో మా హృదయంలో మీరు వచ్చి మా రక్షకులుగా మీరు మా హృదయంలో పరిశుద్ధాత్మను నింపి ప్రభా ఆయన కాపరత్వంలో ఆయన మమ్మల్ని డిసిప్లిన్లో అనుజనము నీ యొక్క వాక్యంతో ప్రభు మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ మా సాక్ష్యానికి కాపల, మా సాక్ష్యానికి ప్రభావం ఆయన మీరు గుర్తుగా ప్రభావం మా చుట్టూ కంచి వేసినందుకై అపవాది అనుజనము పోరాడే శక్తిని అనుగ్రహిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రభా శ్రమలో ఆన్లైన్లో ఉన్న వారి కొరకు, ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు నీ వందనాలు. జరుగుతున్న కార్యక్రమం అంతటి ప్రభా ఆరాధనలో చూడమని ఈ దోషని మీ కలుస్తారు మార్పుకొని ఈ వాక్యంతో మాకు మాట్లాడమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యన
మా ప్రియప్పుడు మరొకసారి యేసు ప్రభు దీవెన ఉన్నాం ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Now brother Sam Srinivas is going to tell about worship. 5-10 minutes లో వారు మనము ప్రభువును ఆరాధిద్దాం. చాలా అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి గుడ్ న్యూస్ బాప్టిస్ట్ చర్చిని బట్టి, అలాగే ఇక్కడ నడిపిస్తున్న సంఘ కాపర్లు, నాయకులు జయశేఖర్ గారు, బిల్లి జెక్సన్ గారు, అందరికీ, వారి కుటుంబానికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంఘములకు మరి ఒకసారి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మనము ఆరాధన గురించి కొద్ది సమయం ధ్యానిద్దాం. మనం తీసుకున్నటువంటి ఈ యొక్క 34 కీర్తనలు చాలా మంచి సంగతులు. కీర్తనకారుడు ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నతించేదను అని చెప్పేసి, అలాగే నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, అనేకమైన విషయాలు యెహోవాను బట్టి అతిశయిస్తానని చాలా గొప్ప సంగతులు చెప్తున్నాడు. ఒక భక్తుడు దేవుని పట్ల ఎటువంటి భావం కలిగి ఉండాలి, ఎటువంటి ఆలోచన దేవుని పట్ల, ఆ గౌరవం, ఆ మర్యాద, ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలనేటువంటి ఇక్కడ చాలా పదములు మనం చూస్తున్నాం. నూతన నిబంధనలో ఒకసారి రోమా పత్రిక 12వ అధ్యాయం చూసినట్లయితే 12:1 చూసినప్పుడు మనకు ఒకసారి చూద్దాం. రోమా పత్రిక 12 మొదటి 2 వచనాలు చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందిడి. సో ఇటువంటి ఈ లేఖనంలో చెప్పబడేది ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంను సమర్పించుకోండి దేవుని వాక్యాలను బట్టి బతిమలాడుకుంటున్నాను అని చెప్పేసి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నారు. అంటే ఇంగ్లీష్ వర్షన్స్ లో కొన్ని చూసినట్లయితే, ప్రెజెంట్ యువర్ బాడీస్ యాజ్ ద లివింగ్ సాక్రిఫైస్ హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్ విచ్ ఈస్ యువర్ స్పిరిచువల్ వర్షిప్. ఇక్కడ పదము తెలుగులో మనకు ఇట్టి సేవ మీకు యుక్తమైనదని చెప్పబడినప్పటికీ, ఇక్కడ గమనించినట్లయితే ఇంగ్లీష్ లో అయితే దిస్ ఈజ్ యువర్ స్పిరిచువల్ వర్షిప్. సో మనకు దేవుని కోసం జీవించడం అంటే, దేవుని ఆరాధించడం అంటే, మనం ఎంతసేపు నోటి మాటల చేత ప్రభా నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత మహోన్నతుడు, లేకపోతే నా కొరకు ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు చేసావు, ఆశ్చర్య కార్యాలు చేసావని ఆయన ఒక పక్క మనం స్తుతించడం తప్పు కాదు. కానీ ఆ మాటలు చెప్తూనే ప్రభువుని నిజంగా మనం అంతగా ప్రేమించేవారము, అంతగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ అంత ఆరాధనా భావం కలిగిన వారమైతే ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన ప్రభావం ఉండాలి. మన చర్యలలో, మన ఆలోచనలలో, అన్నిట్లలో అది ప్రతిదినం కనపడుతూ మనం ప్రతి విషయంలోనూ ఆ భావం కలిగిన వారుగా ఖచ్చితంగా జీవిస్తూ ఉండాలనేటువంటిది ఇక్కడ మన క్రియలను బట్టి మనం దేవుని కోసం బ్రతకడంలో నిజమైన ఆరాధన ఎలా ఉందో మనం గమనిస్తూ ఉన్నాం. నిజానికి మన పాత నిబంధన కాలంలో కానీ ఈ తర్వాత నూతన నిబంధనలో చూసినట్లయితే దేవునికి నిజమైనటువంటి అర్పణ బలి ఏదంటే నిజంగా విరిగి నలిగినటువంటి హృదయం, లేకపోతే దేవునికి కంప్లీట్ సరెండర్, నాకున్నది మొత్తం ప్రభా, నేను ఏది ఉంచుకోకుండా నీకు సమర్పిస్తున్నాను, నేను ఏది దాచుకోవటం లేదు అని చెప్పేసి దేవునికి సంపూర్ణంగా మనం ఆయన పాదాల చెంత మనం దారపోసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అటువంటి యొక్క ఆరాధనను స్వీకరిస్తాడని మనం చెప్పగలం. ఖచ్చితంగా అబ్రహాము తన యొక్క ఒక్కగానొక్క కుమారుడు వృద్ధాప్యంలో తనకు కలిగినటువంటి మరి ఎంతగానో ఎదురు చూసిన తర్వాత దేవుని వాగ్దానం నెరవేర్పు, మరి దాదాపుగా వృద్ధ వయసులో 100 సంవత్సరాల ప్రాయంలో మరి తనకు ఒకగానొక్క కుమారుడు ఇస్తే, మరి కొద్ది సంవత్సరాల్లోనే కుమారుడు పెద్దవాడైన తర్వాత మరి మనం చూస్తాం ఆదికాండం 22వ అధ్యాయంలో, అబ్రహామా నీకున్నటువంటి ఒకగానొక్క కుమారుణ్ణి నువ్వు ప్రేమించే నీకు ఇష్టమైనటువంటి ఒకగానొక్క కుమారుణ్ణి నా కొరకు తెచ్చి బలి అర్పించమంటే, మరి దేవుడు అడిగిన వెంటనే తను ఏం ఆలోచన చేయకుండా, దేవుడు నాకు
ఆయనే ఇచ్చాడు. ఆయనకు అర్పించడం వల్ల తిరిగి ఆయన తిరిగి లేపి తర్వాత నాకు ఇచ్చినట్టు వాగ్దానాన్ని నెరవేర్చగలడు. అంటే నీ యొక్క సంతానం ద్వారా ప్రపంచ ఆ జనాంగాన్ని అంతటిని నేను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనాంగం చేస్తానన్న వాగ్దానం నెరవేర్చగలడని నమ్మాడు. కాబట్టి ఒకటి దేవుని మీద అత్యుత్తమైనటువంటి విశ్వాసము, నమ్మకం కలిగి తన యొక్క ఒకగానొక కుమారుణ్ణి అర్పించడంలో వెనకాడలేదు. అక్కడ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆయన దేవుడికి ఇచ్చేటప్పుడు తనకు ప్రియమైనదని, ఇష్టమైనదని, లేకపోతే మరొకటని, లేకపోతే ఒకగానొక కుమారుడు తన యొక్క వృద్ధాప్యంలో కలిగిన దాచుకోలేదు, కానీ తనకున్న అత్యంత విలువైన ప్రెషియస్ వన్ ని సమర్పించాడు. అక్కడ విశ్వాసం పరీక్షలో ఆయన నిజమైన ఆరాధన కనపరిచాడు. అంటే తను దాచుకోకుండా ఇచ్చేశాడు. కాబట్టి తర్వాత ఆయన ఒకవేళ నిజంగా ఆయన్ని చంపేస్తే, ఆ కత్తివేత ఇట్లా చంపబోయే టైంలో దేవుడు ఆపేశాడు. కానీ ఒకవేళ నిజంగా నేను ఆయన్ని బలిగా అర్పించినా కూడా తిరిగి లేపగలడు అనేటువంటి ఆ విశ్వాసాన్ని కూడా దేవుని పట్ల కనపరిచాడు. అందుకని ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే ఆయన గురించి తను ఇస్సాకును అర్పించినప్పుడు తిరిగి మృతుల్లోంచి లేపగలడు అనేటువంటి ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనపరిచాడు. కాబట్టి ఆయన ఎంతకైనా దేవునికి అడిగితే ఏదైనా ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన యొక్క ఆరాధన నిజంగా యాక్సెప్ట్ చేయబడింది. కాబట్టి ఇక్కడ మన దేవుణ్ణి గమనించిన ప్రియులారా, మనము దేవుణ్ణి మనం అంతగా గౌరవించినట్లయితే, ఆయనకు అంతగా మనం లోబడే వారమైతే, అంతగా మనం ఆయన అభినందించి ఆరాధించే వారమైతే, మనం దేన్నైనా ఇవ్వడానికి వెనకాడిన వారంగా, హృదయంలో కేవలం ఒట్టి మాటలతో ప్రభా నిన్ను స్తుతిస్తానని పెదవులతో మాటలు కాకుండా చేష్టలలో, మన క్రియలలో ప్రతి దాన్ని ఎంచుకునేటప్పుడు ఇది దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా, ఈ నిర్ణయము నేను ఏదైనా ఒకటి కొత్త నిర్ణయం చేసేటప్పుడు, అది జాబ్ కావచ్చు, ఏదైనా కార్యాలు కావచ్చు, ఏదైనా వ్యాపారం కావచ్చు, ఏదైనా కొత్త పని తలపెట్టేటప్పుడు దీని ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా అని ప్రతి దానిలో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు, దేవునికి నిజమైన ఆరాధన మనం చెల్లించినప్పుడు, ప్రతి దాంట్లో కూడా ఉత్తమమైనది ఏదో, ఖ్యాతి గలదేదో, రమ్యమైనది ఏదో, మరి దేవునికి నిజంగా సంతృప్తి కలిగించేదో నిర్ణయాలు తీసుకోవటమే నిజమైనటువంటి ఆరాధనగా మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళ దేవుని మనం మన ఆ మాటలతో ఒక పక్కన మనం స్తుతించడం, ఆయన యొక్క గుణగణాలు, గొప్ప లక్షణాలు, ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి గుణాలు, ఆయన ఎంత గొప్పవాడని చెప్పడంతో పాటు, ప్రభా నేను నీ కొరకు జీవిస్తాను, నీ పట్ల నేను ఈ రకంగా నేను అంకిత భావం, ఆరాధనా భావం కలిగి ఉన్నాను, నేను ప్రతి చర్యలో ఆలోచన నేను జ్ఞాపకం చేసుకొని ఏది చేసినా నీ కొరకే చేస్తాను జీవించడం అనేది గొప్ప సంగతి. అటువంటి ఆరాధన భావం మనకు దేవుడు దయచేయనట్లు ఇప్పుడు మన ఆరాధన కొనసాగుతుండగా మనందరం కూడా దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం చేసుకుని నిజమైన ఆరాధన చెల్లించినట్లు దేవునికి ప్రార్థన చేద్దాం. అలాగే దేవుడు అట్టి కృపను మనకి ఇచ్చినట్లు, నిజంగా దేవుని మహిమపరిచినట్లు దేవుడు మనల్ని దీవించును గాక. సరే, మన అందరం కూడా ఆన్లైన్ ఉన్నవారు, ఇక్కడ ఆఫ్లైన్ ఉన్నవారు కూడా మీరు దేవుణ్ణి ఆరాధించడానికి సమయం ఇవ్వబడింది. ఓకే, పాటల పుస్తకం నుంచి మొదటి పాట ఆకాశవాసుల. ఓకే. ఆకాశవాసులా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఓకే, మనం ఆరాధన చేసుకుంటాం. ఆన్లైన్ లో ఉన్నవారు అలాగే ఆఫ్లైన్ ఉన్న వారికి ఈ సమయం దేవుని ఆరాధించడానికి సమయం ఇవ్వబడింది. ఒకసారి మనందరం కూడా దేవునికి ఆరాధన చెల్లిద్దాం. మన ప్రేమ నమ్మకం కలిగిన మా పట్ల ఉంటుంది. మా ప్రభు
క్రీస్తుని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మా ఉన్నతుడు, మహోన్నతుడు, మహాదేవుడు. మీ ద్వారా మీ మాటను బట్టి సమస్తం కలిగింది మీ లేకుండా కలిగేది. అయితే ప్రభువా, ఒకప్పుడు నిన్ను ఎరగక ప్రభువా పాపంలో అధ్యయనై నాయన దేవుని యొక్క ఉగ్రతకి శిక్షకి పాత్రమైన ఉన్నప్పుడు, ఎవరు రక్షించలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు విమోచించలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు కూడా జ్ఞాన మార్గం తెలియజేయనప్పుడు ప్రభువా మీ లేఖను నాకు అందించి ఆ దోషములన్నీ నేను ఒప్పుకోవడం వలన ఆ దోషములన్నీ కూడా క్షమించి ఆ కలువరిలో నాకు బదులుగా మీరు పట్టుబడి మీరు కాచిన రక్తం ద్వారా నా పాపాల క్షమాపణ, విడుదల, విమోచన కలిగించి స్థానంలో నా పనుల శాపను కుట్టివేసి నీ బిడ్డగా నన్ను అంగీకరించి మీతో సదాకాలము జీవించడానికి నన్ను సాక్షిగా నన్ను ఏర్పరుస్తున్నందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. స్వార్థమే కాకుండా నా జీవితంలో శుద్ధాత్మ దేవుడిని ఏ యోగ్యత లేకపోయినప్పటికీ నాయన మీరు నన్ను యోగ్యునిగా చేసి లోకంలో నీకు సాక్షిగా నన్ను నిలబెట్టి నాలో నివసిస్తున్నందుకే జీవిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. స్వార్థమే కాదు నా ప్రభా నాయన మీరున్న స్థలంలో ప్రభా నేను కూడా ఉండాలని ప్రభా నాకు నిరీక్షణ ఇచ్చారు. నేను త్వరలో వస్తాను, నిలకడగా ఉండము, భయపడము, దిగుడు పడము, ఎదిగము, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పి ఆదరణ ఇచ్చి ప్రభా నన్ను ప్రభా అనుదినం మీ యొక్క వాక్యంతో పోషిస్తూ సంరక్షిస్తూ భద్రపరుస్తూ క్షేమాలను కలిగిస్తున్నందుకై ఏమిటి మీ రుణాన్ని నేను తీర్చుకోవాలన్నది ఈ శ్రమంలో మీ ఇచ్చిన రక్షణ పాత్రను చేర్చుకుని మరొక తిరిగి రానైనా నా ప్రియకుండా మారక్షుడైన యేసు ప్రభా దివ్యనామం తండ్రి. ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ నీ ప్రేమ బలమైన ప్రేమది చిరని ప్రేమ ఆశ్చర్యమైన సౌండ్ వినపట్లేదు సిస్టర్. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో ప్రేమ బలమైన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. అవును ప్రభువా, మీది ఆశ్చర్యమైన ప్రేమ నాయన. కల్వరిగిరిలో తండ్రి మీరు అర్పించినటువంటి ఆ గొప్ప కల్వరి ప్రేమతో నిండినటువంటి తండ్రి ఆ బలియాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీ యొక్క ప్రేమ తండ్రి జయించినటువంటి ప్రేమ నాయన. ఈ భూలోకంలో తండ్రి ఎట్లయినా మా కోసం తండ్రి నీవు పరమును వీడిచి తండ్రి మమ్మల్ని కాపాడేందుకు, మమ్మల్ని రక్షించేందుకు, మాకు నిత్య జీవం ఇచ్చుటకు ప్రభా నీవు నిన్ను ఎంతగానో రిక్తుడుగా తండ్రి తగ్గించుకొని మా కొరకే తండ్రి మీరు ప్రభా ఎట్లయినా మాలో మా మధ్యలో తండ్రి నీవు జీవించావు తండ్రి. ఎట్లయినా మాకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించావు నాయన. ఎట్లా మా కొరకే, మా పాపాల కొరకే ప్రభా ఎట్లయినా కల్వరిగిరిలో తండ్రి మీరు అర్పించినటువంటి గొప్ప బలియాగాన్ని బట్టి నీకు వందనాన్ని చెల్లించుకుంటున్నాను నాయన. నీకు స్తోత్రం లేసా. ఆ యొక్క బలియాగం ద్వారా
తండ్రి పాపము నుండి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి విమోచనని బట్టి నీకు వందనాన్ని చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరు మమ్మల్ని పేరు పేరు వరుసన తండ్రి ప్రత్యేక పరుచుకున్నందుకు నీకు వందనాన్ని చెల్లించుకుంటున్నాను నాయన. నీకు స్తోత్రం నాయన. ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మనుషులము ప్రభా, మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి తండ్రి. మా బలహీనతలు శక్తివంతమైన గొప్ప యేసయ్య నీకు వందనాన్ని చెల్లించుకుంటున్నాను నాయన. ఎస్నాయన మమ్మల్ని క్షమించండి, మా పాపాలని, మా యొక్క తప్పిదాన్ని, మా యొక్క బలహీనతల్ని క్షమించగలరని అని ప్రభా ప్రార్థిస్తూ ఉంచునుగా నాయన. నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోగలని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క కృపలో తండ్రి కనికరం చూపించి క్షమించి తండ్రి నీ యొక్క బల్లలో తండ్రి యోగ్యులుగా నిలబడేలాగా తండ్రి మమ్మల్ని నిలబెట్టగలని నీ యొక్క రక్షణ సువార్త పరిచర్యలో ప్రభా యేసుని ఒక గొప్ప సాధనంగా నిలబెట్టడానికి ప్రభా యేసుని సిద్ధపరచుకోగలని మమ్మల్ని మా యొక్క హృదయాలని తండ్రి మేము తండ్రి మీ యొక్క సన్నిధిలో తండ్రి యేసునైనా మేము సమర్పించుకునేలాగిన తండ్రి మమ్మల్ని సిద్ధపరచగలని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రం. భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి గొప్ప సృష్టికర్త, మా సృష్టికర్త, మా సొంత రక్షకుడు అయినందుకు నీకు వందనాన్ని చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా మీ యొక్క అపారమైన ప్రేమ, నిండైన కృపా నడిపింపుని బట్టి నీకు వందనాన్ని చెల్లించుకుంటూ, నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాన్ని చెల్లించుకుంటూ యేసు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన బలిపీఠిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, తంత్రి వాద్యములతో, తంత్రి వాద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆమేన్. ఓకే ఓకే మనం మరొకసారి దేవునికి ఆరాధన చెల్లిద్దాం. చివరిగా నేను ఆరాధన చెల్లిస్తాను. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. రాజుల రాజా, ప్రభుల ప్రభ, దేవాది దేవ, మీకు ఎంతో వందనాలు. దేవా, నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నిజంగా మీరు అనాదిలో మీరు సంకల్పించి ప్రభా మీ చిత్తంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. మీ నామాన్ని కొనియాడుతున్నాను. అందులో నేనున్నందుని బట్టి ప్రభా, ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, ఈ లోకంలో అనేక జనులకు లేనటువంటి భాగ్యాన్ని ప్రభా, ప్రత్యేకమైన స్థితిని మాకు ఇచ్చినందుకు మేము స్తుతిస్తున్నాం. మీరంతా దయా కరుణ సంపన్నులు ప్రభా. నాయన, మీరు అనాదిలో మీరు ఏర్పరచుకున్నప్పటికీ ఆయన మేము ఆ భూమి మీద తదనంతరం తప్పిపోయినప్పుడు ప్రభా, నేను మా జీవితాల్లో మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మేము ఇంకొన పాపులమైనప్పుడు, మేము ఇంకొన బలహీనమైనప్పుడు ప్రభా, ఆయన మీరు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మీ గొప్ప ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. ఆయన మీ కుమారుని పంపి నాయన నా కొరకు ప్రభా, మా కొరకు మీరు రక్తాన్ని చిందించినట్లు ప్రభా, విమోచన క్రయధనం చెల్లించబడినట్లు ప్రభా, ఆ కుమారుని మా కొరకు పంపించి తగిన కాలమందు, సరైన కాలమందు, సమయమందు ప్రభా ఆ కుమారుని పంపినందుకు నాయన మీ ప్రేమను మేము మరి ఒకసారి స్తుతిస్తూ కొనియాడుతున్నాం. యేసురాజా, మీకు వందనాలు ప్రభా. నాయన, మీరు తగ్గించుకున్నారు, మరణమగునంతగా దాసిని స్వరూపం ధరించుకున్నంతగా తగ్గించుకున్నారు ప్రభా. ఆయన ఈ యొక్క దైవ స్వరూపమైన మీరు ప్రభా మానవ మాతృడిగా ఉంటూ ప్రభా మమ్మల్ని విమోచించిన నిమిత్తం ప్రభా మీరు అంతగా అవమానాలకు, నిందలకు సహించుటకు ప్రభా మీరు నాయన ఈ అంత మాత్రమే కాక నాయన మీరు ఏ పాపం ఎరిగిన మీరు ఆయన పాపం అవునట్టుగా ఆయన మరి మా కొరకు శిలువలో మరణించినంతగా ప్రభా మీరు శిక్ష తీసుకున్నారు ప్రభా. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మరి మీరు చిందించిన రక్తం బట్టి, మీ యొక్క శిలువ యాగం బట్టి
ఆయన మీరు మమ్మల్ని విమోచించడమే మా కాక మా ప్రభావ మమ్మల్ని నీతిమంతులుగా మార్చి ఆయన తండ్రి మీ యొక్క రాజ్యంలో వారసులుగా చేసినందుని బట్టి మిమ్మల్ని కొనియాడుతున్నాం. అద్భుత ఆశ్చర్య క్రియలను బట్టి ఆయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మా పాపులను ప్రేమించడమే కాకుండా ప్రభు వారిని మీ వారసులుగా మార్చి ప్రభు అందులో మాకు మీ ఆత్మని ఇచ్చినందుని బట్టి స్వచ్ఛమైన పరిశుద్ధమైన ఆత్మను మేము కలిగి ఉండటం ద్వారా మీ ఆత్మను కలిగి ఉండటం ద్వారా తండ్రి మీ స్వభావంలోకి మార్చబడినట్లుగా రూపాంతరం చెందినట్లుగా ఆ గొప్ప స్థితిని కూడా మాకు ఇచ్చటకు మీరు ఇష్టపడినందుని బట్టి మేము స్తుతిస్తున్నాం. అల్ఫా ఒమేగా దేవ, ఆది అంతమైన దేవ, మిమ్మల్ని కొనియాడుతున్నాం. ఆయన సంఘంలో మాకు ఒక స్థానం ఇచ్చి మాకు పరిచర్య ఈవుల్ని ఇచ్చి వరములను ఇచ్చి ప్రభా మీరు బోధకులుగా, కాపర్లుగా, అపోస్తలుగా, నాయన సువార్థికులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతూ సంఘంలోకి అవసరం తీర్చట్లో కూడా మమ్మల్ని కీలకమైన వారుగా ఎంచి ప్రతి ఒక్కరికి ఒక పనిని అప్పగించి ఎవరికి ఏమి కొదవ చేయకుండా చేసిన దేవా ఆయన జ్యోతిర్మయుడైన తండ్రి సమస్తమైన మంచి వీళ్ళన్నీ కూడా మీ దగ్గర నుంచి వస్తున్నామని మీ లేఖనాలు చూస్తున్నాం. నాయన మీకు ఎంత గొప్ప మనసు, గొప్ప నాయన దయా గుణము ఎంత గొప్పది ప్రభా, మీ యొక్క కృప ఎంత గొప్పది నాయన, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయమందు మా చిన్నిపాటి ఆయన కూడికను ప్రభా ఆరాధనను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మీరు మహిం పొందమని, మాటల చేతగాక మేము ధ్యానించినట్లు మా చేష్టల ద్వారా మీరు మహిం పొందమని మా యొక్క చిన్న ఆరాధనను మీకు సమర్పిస్తూ దేవుని పేరిట స్వీకరించమని కొనియాడుతూ నాయన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మనం ఇప్పుడు ప్రభు బలలోకి ప్రవేశిద్దాము. కొద్ది సమయం దేవుని లేఖనాలు జ్ఞాపకం చేసుకుని అలాగే దాని యొక్క విశిష్టమైనటువంటి ఉద్దేశం ఏంటో ఒకసారి లేఖనాలను చూసుకొని మనం తర్వాత బలలో పాల్గొందాం. 1 కొరింథీ 11వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే మనం ఓకే 23వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యమిగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తాను త్రాగువాడు తనకు శిక్షావిధి కలువటికే దాన్ని తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనం తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. ఈ యొక్క లేఖనాన్ని మరి పరిశీలించినట్లయితే ప్రభు మనకు నూతన నిబంధనలో మనకు అప్పగించబడిన విధులు కొన్ని ప్రత్యేకమైన వాటిలో ఒకటి బాప్తిసం 1 టైం, అలాగే ఇది రిపీటెడ్ గా మనం చేసే 2వ విధి ప్రభు యొక్క బలారాధనలో పాల్గొనడం. అయితే ఇక్కడ మనం లేఖనాన్ని పరిశీలించినప్పుడు ఇక్కడ కొరింథీ సంఘానికి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఒక హెచ్చరిక చేస్తున్నారు. వారిలో ఉన్నటువంటి అక్కడ చేరి వచ్చినప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి నానా రకాలైనటువంటి పరిస్థితులను బట్టి హెచ్చరిస్తూ అయోగ్యంగా ఉండొద్దు అని చెప్పేసి, అలాగే ముఖ్యంగా వారి మధ్యలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు, వివాదాలు, ఒకరికి మధ్య ఒకరికి సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకపోవటాన్ని బట్టి ఒకరికంటే ఒకరు హెచ్చుగానో ఒకరు తక్కువగానో చూడటం, అలాగే సేవకుల పట్ల కొన్ని ఫేవరెటిజం, ఫ్యాన్ ఫాలోయింగ్, నేను అపోల్లో వాడును అని ఒకడు, నేను పౌలు వాడినని ఒకడు, ఇలాగా వారు మాట్లాడుకోవటం బట్టి సంఘంలో ఐక్యత లేకపోవటం, సంఘం దేవుని యొక్క ప్రభు చిత్తంలో ప్రణాళికలో మరి పోల్చబడింది ఏంటంటే ఆయన ఒక శరీరంతో పోల్చబడి మరి సభ్యులందరూ కూడా అవయవాలుగా మనకు పోల్చి చెప్పడం జరిగింది.
ప్రతి అవయవం ఒకదానితో ఒకటి చక్కటి రిలేషన్ కలిగి ఉండాలి, కోఆర్డినేషన్ కలిగి ఉండాలి. దేని పని అది చేయాలి. ఏ అవయవం ఎక్కువ కాదు, ఏ అవయవం తక్కువ కాదని చెప్పేసి మనం మిగిలినటువంటి భాగాల్లో, లేఖన భాగాల్లో చూస్తాం. కాబట్టి ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి నానా రకాలైనటువంటి వారిలో ఉన్నటువంటి తప్పుడు భావజాలను బట్టి, వారి కూడి వచ్చినప్పుడు ఐక్యత లేకపోవటం, ప్రేమ లేకపోవటం, వివాదాలు కలిగి ఉంటాన్ని బట్టి అక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఒకటే రొట్టె, ఒక్క రొట్టెలో నుంచి మన అందరం స్వీకరించినట్లుగానే ఒక్కటే శరీరంగా మనం ఉండాలి. అది ముక్కలుగా చేయబడి విభజించబడినప్పటికీ అది ఒకదాని నుంచి వచ్చినట్టుగానే మనం ప్రభు శరీరంలో ఉన్నాం. కాబట్టి మనం వేరు వేరు అవయవాలు ఉన్నప్పటికీ అవి అన్ని కూడా ఐక్యత కలిగి పని చేయాలని చెప్పేసి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఎవరు కూడా అయోగ్యంగా తీసుకోవద్దు అని చెప్పడంలో మరి తోటి వారు మరి ఒకడు ఆకలిగా ఉన్నప్పుడు ఒకడు కడుపు నిండా వారి ముందే భోజనం చేయటము, ఒకరిని పట్టించుకోకుండా ఉండటము. కాబట్టి దేవుని సంఘాన్ని తిరస్కరించి ఇట్లా పేదలను సిగ్గుపరుస్తారా అని చెప్పేసి మరి అక్కడ హెచ్చరించడం అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ ప్రభు వల్ల పాల్గొనడానికి మనం సిద్ధపడి వచ్చిన మనం మొదటిగా మనం ఒకటి ప్రభువుని అంగీకరించి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించుటకు, ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ మన జీవితాలని ఆయనకు అప్పగించుకొని, ముఖ్యంగా రక్షణలో మొదటిగా మనం యేసు ప్రభు మన పాపముల కొరకు మరణించనని మనం హృదయం మంది విశ్వసించి మరి నోటితో ఒప్పుకొని పబ్లిక్ లో, సమాజంలో అందరి ఎదుట ఒప్పుకొని బాప్తిస్మం పొందినట్లయితే వారికి రక్షణాత్మ కలిగినట్లయితే అది స్వీకరించవచ్చు. రెండవదిగా సంఘంలో మరి ఎవరిని కూడా తక్కువ ఎక్కువ లేకుండా, ఎవరిని అవమానపరచకుండా, బాధపరచకుండా, మరి శరీరంతో పోల్చబడిన సంఘంలో అందరూ ఐక్యత కలిగి ఉండాలి అని చెప్పేసి మరి అందరి పట్ల మనం ప్రేమ, దయ, జాలి కలిగి ఉండాలి, కలిసి ఉండాలని చెప్పేసి ఈ లేఖన భాగాన్ని బట్టి మనం చూస్తూ మరి అయోగ్యంగా ఎవరు కూడా మనం తీసుకునవద్దు. ఒకరు దానిలో పాల్గొనే ముందు పరిశీలించుకోవాలి. ఆ మనస్సాక్షిలో ఏ రకమైన దోషారోపణ చేయని యెడల అది స్వేచ్ఛగా స్వీకరించవచ్చు, లేని యెడల అది ప్రభు ఎదుట ఒప్పుకొని మరి పశ్చాత్తాపం నుండి మనం స్వీకరించవచ్చు. మరి ఈ లేఖన భాగాన్ని ప్రభు దీవించి మరి మన ధ్యానాన్ని దీవించి దేవుడు మనల్ని సరిచేసి తన చిత్తానుసారంగా నడిపించినట్లు, అలాగే ఇంకొక మాట, ప్రభు ఇది ఆచరించట్లో మరి ప్రముఖంగా ఆయన యొక్క చేసినటువంటి శిలువ కార్యము, ఆయన ప్రభు మానవులందరి కొరకు చేసిన రక్షణ కార్యాన్ని, ఆయన యొక్క మరణం ఎంత విలువైందో చెప్తూ ఇది పాటిస్తూ ఉండటం వల్ల మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రాకడ పర్యంతం వరకు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పారు. ఇశ్రాయేలుకి ఏ రీతిగానైతే పస్కా పండుగని మరి ఆచరించమని, అది ప్రతి సంవత్సరం మొదటి మాసంలో మరి 14వ దినం 15వ దినాన వారు మరి పులియని రొట్టెల పండుగ, అలాగే పస్కా పండుగ పాటిస్తున్నప్పుడు అది ఎందుకు ఇవ్వబడిందో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పినట్టుగానే యేసు ప్రభువు వారు మన కొరకే అర్పింపబడినటువంటి పస్కా బలి పశువుగా మనం చూస్తున్నాం. మరి ఆయన మరణాన్ని కూడా మన రక్షణ కొరకు అయినటువంటి కార్యము, ఎలాగైతే ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఈజిప్ట్ లో మరి బయలుదేరి వచ్చినప్పుడు మరణదూత నుంచి కాపాడబడ్డారో, యేసు ప్రభువు వారి ద్వారా మరి పాప సంబంధమైనటువంటి ఆత్మీయ మరణం నుంచి మనం కూడా రక్షించబడ్డాం. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని జ్ఞాపకం చేసుకుని తీరాలి. ఎవరు కూడా దీని విషయమై మరి తెలియనట్టుగా మరి తెలియని వారం ఉండొద్దు అనేటువంటిది లేఖనాన్ని బట్టి మనం తెలుసుకుంటూ మనం ముందుకు కొనసాగాలి. ఈ యొక్క లేఖన దాన్ని ప్రభు దీవించి, అలాగే మనం ప్రభు బలలో మనం పాల్గొంచుకుందాం. ప్రార్థన చేద్దాం. మీకు ఎవరైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే ఒకసారి సంఘంలో తెలియజేయవలసిందిగా మేము మనం చేస్తున్నాం. 145 పాట పాడుతుందా? నా సంకటమురల్ అది వేరండి సార్. బ్రదర్ ఇది రుచి చూచి ఎరిగి తిని 145 అదే కదా? పాడండి సిస్టర్, నాకు రాదు అది, సారీ. రుచి చూచి ఎరిగి తిని
యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు గొప్ప దేవుడవు నీవు, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవు, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములన్. రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు చివరి 7వ కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను. క్రీస్తుని యందు తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నీ ధన్యుడనైతిని. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, లేఖన భాగంలోకి మనం ప్రవేశిద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 23 వరకు చదువుకుందాం.
13 నుంచి 23 వరకు. పేతురు రాసిన మొదటి పత్రిక 13 నుంచి 23 వరకు. ఓకే. కాబట్టి మీ మనసు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశంలో అయినంత కాలము భయముతో గడుపుడి. పితృపారపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమున యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకడు హృదయపూర్వకంగాను మికటంగాను ప్రేమించుడి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మనం ఇప్పుడు ధ్యానం కొరకు తీసుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి మనం ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించుకుందాం ఈ సమయాన్ని. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, మీకు వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని కొనియాడుతున్నాం. ఈ యొక్క పరిశుద్ధ ఆదివార సమయాన్ని ప్రభా మేమందరూ చేరి వచ్చి మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభా మీ ఆత్మ మా మధ్యలో సంచారం చేయొచ్చు ప్రభా. మీ లేఖనంలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూచినట్లు, మీరు చిత్తగించినట్లు ఉద్దేశించినటువంటి సంగతులను మేము తెలుసుకొని మీ లేఖనానుసారంగా జీవించుటకు ప్రభా మాకు కావలసినటువంటి దిద్దుబాటును మాకు దయచేయమని, మాకు ఆదరణ దయచేయమని, ప్రోత్సాహం దయచేయమని ప్రభా, మీ లేఖనానుసారంగా మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని మీ సన్నిధికి మీ ఆత్మకు అప్పగించుకొని చుండగా సర్వసత్యం నడిపించమని ప్రభా, మేము ఆలకించుటకు, మేము దాన్ని గ్రహించుటకు, అవి అనుసరించుటకు కావాల్సినటువంటి కృపను కూడా మాకు దయచేయమని ఈ సమయంలో వింటున్న వారిని ప్రభా, నేను నిలబడి ఉండగా నన్ను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మానుసారంగా మమ్మల్ని నడిపించమని, కదిలించమని, నేను బలమైనటువంటి కార్యం మా మధ్యలో జరిగించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, ఈ లేఖనాన్ని మనం చూసినట్లయితే ఒకసారి ఇది ఓవరాల్ గా మనం చూస్తే మొదటి పేతురు 1వ వచనం చూస్తే కనుక చెదిరి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు ఎవరైతే ఆయా ప్రాంతాల్లో మరి ఉన్నారో వారందరికి కూడా మరి ముఖ్యంగా ఆ కాలమందు శ్రమలు బహు సంఘానికి ప్రతికూలమైనటువంటి వ్యతిరేక పరిస్థితులు గుండా వారు వెళుతూ ఉన్నప్పుడు, వారి హృదయాలు కలవరం చెందినప్పుడు, నానా విధమైన శోధనల చేత వారు దుఃఖ క్రాంతులైనప్పుడు మరి అపోస్తులైన పేతురు వారికి రాస్తూ మరి వారిని ధైర్యపరుస్తూ, ఓ పక్క వారికి దేవునిలో వారికి ఉన్నటువంటి స్వాస్థ్యం ఏంటి, వారు ఎలాగో విమోచించబడ్డారు, అటువంటి లేఖనాన్ని ఆయన వారికి గుర్తు చేస్తూ వారిని మరలా ఒకసారి విశ్వాసం చేత వారిని పురికొల్పడానికి ప్రయత్నం చేస్తూ ఈ యొక్క మాటలు వారికి తెలియజేయడం జరిగింది. మరి నా జీవితంలో నేను ఒకసారి ఒక సంఘటన జరిగింది, అది నేను మీకు పంచుకోవాలనుకుంటున్నాను. నేను పిహెచ్డి జాయిన్ అయినటువంటి తొలినాళ్ళలో మొదటి సంవత్సరం మరి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ ఒకటి చేయవలసి ఉంటుంది. ఆ సంవత్సరము మా గురువు గారు, నాకు పిహెచ్డి అడ్వైజరు,
డాక్టర్ గోవర్ధన్ గారని ఐఐటి మెడ్రాస్ లో ఒక ప్రముఖమైనటువంటి ప్రొఫెసర్. ఆయన ఆనాడు ఆయన మరి డైరెక్టర్ తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి డీన్ గా ఉన్నారు. డీన్ అకాడమిక్స్ గా చాలా పవర్ఫుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. నాకు యాన్యువల్ రిపోర్ట్ వచ్చినప్పుడు నన్ను ఆయన ఛాంబర్కి వెళ్ళి, నేను సార్ ఇట్లా నేను మరి పలాని రోజు ఉంది అంటే, మరి ఆయన ఎంత స్థానంలో ఉన్నా కూడా నాతో పాటు ఆయన పక్కన వచ్చి కూర్చొని ఆ యొక్క ప్రాసెస్ లో ఆయన గమనిస్తుంటూ ఆయన నాకు పక్కన ఉండాలి. ఆయన కూడా నన్ను గైడ్ చేసేవాడు. బాధ్యతాయుతమైన స్థానం నా కొరకు, అంటే కాలేజ్ మొత్తానికి కాకుండా ఈ విషయంలో మటుకు నా విషయమే బాధ్యత కలిగిన వ్యక్తిగా మరి ఆయన కూర్చోవలసి ఉంది, ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా. అయితే నాకు మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను క్రైస్తవుడని ఆయనకు తెలుసు. పెద్దగా నా మీద ఆయనకు మంచి ఉద్దేశం, అంటే మరి క్రైస్తవులని వ్యతిరేకత అని చెప్పలేనులే కానీ నన్ను డల్ స్టూడెంట్ ఏమో అనుకొని, నువ్వు చేయలేవు, క్లియర్ కాలేవు ఈ యొక్క అక్కడ. అప్పుడు కేవలం రిపోర్టే కాదు, ఫస్ట్ ఇయర్ లో బేసిక్ సబ్జెక్ట్స్ రీసెర్చ్ సంబంధించినవన్నీ 4-5 కోర్సులు చదువుతాము. అలాగే మేము చేసే పరిశోధనకు సంబంధించిన మొత్తం బేసిక్ ఫౌండేషన్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒక 7-8 మంది ప్రొఫెసర్స్ కూర్చొని ఇంటర్వ్యూ లాగా బాగా డెప్త్ గా వెళ్ళిపోయి అడుగుతారు. మేము అది క్వాలిఫై కాకపోతే మా పిహెచ్డి క్యాన్సిల్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మిస్టర్ శ్రీనివాస్, నువ్వు ఏమైనా కావచ్చు, నన్ను గుర్తు తెచ్చుకో, నా స్థాయి గుర్తు తెచ్చుకో, నా రెప్యుటేషన్ గుర్తు తెచ్చుకో. నువ్వు నాకు తగినట్టుగా నువ్వు ప్రిపేర్ కావాలా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు పాస్ కావాలి. లేదంటే నాకు పరువు పోతుంది, నాకు అవమానకరంగా ఉంటుంది, నేను ఇక్కడ డైరెక్టర్ తర్వాత రెండో అత్యున్నతమైన స్థానంలో ఉన్నానని ఆయన స్థాయిని బట్టి నేను ప్రవర్తించాలి, ఆయన స్థాయిని బట్టి నేను నడుచుకోవాలి అని చెప్పేసి నాకు దిశానిర్దేశం చేశారు. సో నేను ఆయనతో అన్నాను, సార్ నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను, మరి దేవుడు నాకు దయ చూపిస్తాడని చెప్పేసి నేను ఆయనకి చెప్పి రావడం జరిగింది. ఆ తర్వాత మరి 2 దినాల తర్వాత నాకు చక్కగా మరి దేవుని కృప నా మీద ఉండి, ఆ సంవత్సరం ఒక దాదాపు 20 మంది పైన ఆ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొంటే, ఆ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ కూడా బౌన్స్ కాకుండా దాదాపుగా 1 గంట పాటు అడుగుతారు క్వశ్చన్స్. ఏ సబ్జెక్ట్ నుంచి అయినా వాళ్ళు అడగొచ్చు, ముఖ్యంగా రీసెర్చ్ చేసి దాన్ని బట్టి అడుగుతారు. అందులో ఒకటి కూడా బౌన్స్ కాకుండా నేను ఆన్సర్ చెప్పడం జరిగింది. నేను అక్కడ బయటకు అట్లా వెళ్ళిన వెంటనే మీ ప్రొఫెసర్ ని చాలా అభినందించారు. ఆయన మీ వాడు బాగా జమ్లాగా ఉన్నాడు అని చెప్పేసి. అంటే నాకు తర్వాత ఆయన ఎప్పుడు అంత హుషారుగా వచ్చి అంత హ్యాపీగా జాలీగా మాట్లాడు, ఫస్ట్ స్టూడెంట్ ని అంతగా ట్రస్ట్ చేయడు. బయటకు పరిగెత్తుకొని వచ్చి నన్ను వెల్ డన్ మై బాయ్, నా పరువు కాపాడటమే కాదు నన్ను అందరూ అప్రిషియేట్ చేశారని చెప్పారు. సో ఈ ఎపిసోడ్ అంతట్లో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మనం వెళ్ళే కాంటెస్ట్ లో దీనికి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, 14వ వచనంలో 15వ వచనంలో మన ప్రభువు ఎవరు, మన ప్రభు ఎవరు, ఆయన యొక్క గొప్పతనం ఏంటి. ఇప్పుడు మా ప్రొఫెసర్ చెప్పినట్టు నా రెప్యుటేషన్ ఏంటి, నా పేరేంటి, నా స్థాయి ఏంటి, నువ్వు నన్ను చూసుకొని నువ్వు జాగ్రత్త పడు, నా కోసం నువ్వు నాకు చెడ్డ పేరు తేవద్దు అని చెప్పేసి మా ప్రొఫెసర్ అన్నట్లుగానే మరి ఇక్కడ ప్రభు కూడా మనకు ఒక మాట తెలియజేస్తున్నారు. ప్రభువుని బట్టి, అంటే అపొస్తలుడైన పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండుడి అని చెప్పేసి మరి అక్కడ ఆ మాటను గుర్తు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు మనం ఇది జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఈ లేఖనం అంతట్లో కూడా వారు చెదిరిపోయిన ఆయా స్థలంలో ఉన్నారు, వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు, చక్కగా ప్రార్థన విశ్వాసంలో కొనసాగుతున్నారు. అయినా కూడా కొంతమంది దేవుని కొరకు నీతిగా నడుచుకుంటున్నప్పటికీ కూడా వారి విశ్వాసాన్ని పరీక్షించేటువంటి నానా రకాల శ్రమలు, బయట ప్రపంచం నుంచి వారిని ఎక్కడ దొరికితే అక్కడ కొట్టి చంపేద్దామా, లేకపోతే వీళ్ళని ఎక్కడన్నా చేరి ఒక దగ్గర కూడి సమాజంగా ఉంటే వారిని బెదిరించి వారిని జరగనీయకుండా, లేకపోతే సువార్త ప్రబలం కాకుండా అడ్డగించడానికి వ్యక్తిగతంగా వారిని గురి పెట్టుకొని మరి పౌలు లాంటి వ్యక్తులు ఆ రోజుల్లో మనకు తెలుసు. మరి అంటే ఈ కాలం కాకపోయినప్పుడు ముందు జరిగిన సంగతులను బట్టి పౌలు అంటే అనేక మంది వ్యక్తులు ఎక్కడ పట్టుకొని ఎవరిని చంపేద్దామా, మన యూదా మతానికి వ్యతిరేకంగా ఒక దేవుడి అని మనం ఆరాధించేదానికి మరి ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు కుమారుడు అని చెప్పేసి, ఆయన మనల్ని పాపులను విమోచిస్తాడు, ఆయన రక్షణ కార్యం చేశాడని చెప్పేసి వీళ్ళని ప్రకటిస్తున్నారని ఆ చెదిరి ఉన్నటువంటి వారిలో ఆయా ప్రాంతాల్లో సమాజ మందిరాలను యూదులు ఉన్నారు. వారి విశ్వాసానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని హింసిస్తా, కొన్నిసార్లు చంపేస్తా, మరి నానా హింసలకు గురి చేస్తున్నారు. ఇటువంటి పరీక్ష కాలంలో మరి పేతురు భక్తుడు వారికి
మరి మొదటి అధ్యాయం మొత్తం చూస్తే వారిని ఆ మనం ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నాము, మనం కేవలం కొంతకాలం ఉంటాము, ఉన్నంత కాలం కూడా దేవుడు మనకు పరలోకమందు ఇంకా బయలుపరచబడినటువంటి స్వాస్థ్యము ప్రభువునందు మనకు ఉంది. కాబట్టి ఆ టెంపరీగా మనం అది ఇంకా అనుభవించకపోయినప్పటికీ దాని యందు మనం ఆనందిస్తూనే బయట జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులన్నింటినీ కూడా నానా దుఃఖకరమైన పరిస్థితులు మరి ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంటాయి. కాబట్టి మన విశ్వాసం చెదరకుండా, మన విశ్వాసం తప్పిపోకుండా, మనం బయట వారి యొక్క ప్రేరేపణను బట్టి, శోధనను బట్టి వాళ్ళని గ్రడ్జ్ తోటి లేకపోతే కోపంతో దూషించకుండా, మరి మనలో ఉన్న విశ్వాసానికి డిఫెన్సివ్ గా మనలో ఉన్న విశ్వాసము, ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు, మనం ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడు అని చెప్పేసి వారికి మనం ఒక అపాలజీగా, అంటే అపాలజెటిక్స్ అనే వర్డ్ మరి చూసినట్లయితే మొదటి పేతురు 3:15 కూడా ఉంటది. అంటే మీలో ఉన్న నిరీక్షణకు హేతు అడిగే ప్రతివానికి కూడా మరి చక్కగా మరి సాత్వికమైన దీన మనసు వారికి జవాబు చెప్పాలన్నటువంటి మాటను వారు గుర్తు చేస్తూ వీరిని ఇక్కడ ప్రోత్సహిస్తున్నాడు. అదే సమయంలో మీరు లోపల బాగున్నప్పటికీ కూడా ఎదుటివారు పెట్టేటువంటి ఆ నిందలకు, అవమానాలకు, శ్రమలకు మీరు ఏ మాత్రం గీత దాటి మీ ప్రభువుకు తగినట్టుగానే మీరు నడుచుకోవాలి. ఆయన ఎంత మంచివాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్పవాడు, దయగలవాడు అనేటువంటి ఆయన యొక్క గుణగణాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలా, ఆయనకు తగినట్లుగానే మీరు నడుచుకోవాలన్నటువంటి మాటను మరి గుర్తు చేస్తూ ఉన్నాడు. దీని గురించి కొంచెం ఆలోచిస్తే మరి మనం ముందస్తుగా ఆయన మీ 13వ వచనం మనం చూసాము. మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అంటున్నారు. అంటే ఈ పరిశుద్ధుడుగా ఉన్నాడు ప్రభు, మనం పరిశుద్ధులు ఉండాలని చెప్తూనే ముందేమంటున్నాడు, ముందు మీ మైండ్ సెట్, మీ ఆలోచన విధానము ఎలా ఉండాలంటే ఈ లోకం శాశ్వతం కాదు, మనం కొద్ది కాలం శ్రమలు అనుభవిస్తాము, మనం దేవుని కొరకు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా నిలబడాలి అని చెప్పేసి ముందస్తుగా మన మైండ్లని మరి ఎట్లాగైతే ఇశ్రాయేలీలు మరి ఆ రాత్రి మరి పస్కా బలి పశువుని మరి వాళ్ళు సిద్ధపరచుకొని ఆ యొక్క వారు ద్వారబంధం మీద రక్తం అంటించి మరి ఈ రాత్రే మీరు సిద్ధంగా ఉండాలి, మనకి విమోచనం త్వరలోనే ఉంది, మరి అందరు కూడా మరి నడుములు కట్టుకొని రెడీగా ఉండాలి, ఏ సమయమైనా దేవుడు ఆ సమయం వెళ్ళిపోమని చెప్పిన వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలా అని చెప్పేసి వారు అన్ని కూడా సిద్ధపరచుకుని ఉండాలని చెప్పినట్టుగానే ఇక్కడ కూడా మీ మనసు అని నడుము కట్టుకొని నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి బయట జరిగే వాటి నుంచి మీరు మరి ఏమాత్రం తనకుండా బెనకుండా మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ప్రభు నామాన్ని తగినట్టుగా, ఆయన పరిశుద్ధి తగినట్టుగా నడుచుకోవాలని ఆయన వారిని గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట, మనం పరిశుద్ధత గురించి ఎట్లాగో మనం మాట్లాడుతున్నాం కాబట్టి హోలీనెస్ ఆఫ్ గాడ్ అనే దానిలో మనం కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటకు అర్థము సెట్ అపార్ట్, అంటే ప్రత్యేకించబడుట అనే అర్థం ఉంది. ఇది ఒకసారి ఆలోచిస్తే సహజంగా మనము పరిశుద్ధత అంటే మన క్రైస్తవ సమాజంలో మనకు అర్థమైంది అంటే ఎవరు కూడా ఏ తప్పులు చేయకుండా దేవుని ఎదుట చక్కగా నీతిగా నడుచుకోవాలి అని చెప్పేసి ఒక క్లీన్ లైఫ్ గురించి మనం ఎక్కువ, అంటే మనకు అర్థమైనంతలో చాలా మంది, అంటే ఒక పండితులు, స్కాలర్స్, కొత్త బైబిల్ పట్ల అవగాహన కలిగిన వారు తప్ప 90-95% క్రైస్తవ సమాజం అంటే హోలీనెస్ అంటే, పరిశుద్ధత అంటే ఏ తప్పు చేయొద్దు అనేటువంటి సాధారణమైనటువంటి ఒక భావాన్ని కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువు రెండు విధాలుగా, అంటే మనకు మొదటగా ఆయన ఇటువంటి వాడన్నాడు. మరి ప్రభువు నుంచి మనం ఆలోచిస్తే ప్రభు పరిశుద్ధుడు అంటే ఆయన గురించి మనం చూస్తే మనం నేర్చుకోవచ్చు ఏంటంటే ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన పరిపూర్ణుడు, ఆయనలాగా ఎవరు ఉండలేరు. ఆయన ఎట్లా హోలీ అంటే అసలు ఆయన మరి మనం అంటే పరిశుద్ధ అంటే ఏ తప్పు చేయొద్దని, ఏ పాపం చేయొద్దని, ఏ అపరాధం చేయొద్దని అనుకుంటున్నాం. కానీ ప్రభువు నుంచి ఆలోచిస్తే ఆయన ఇవన్నీ చేయడుగా. ఆయన ప్రత్యేకంగా ఆయన పరిశుద్ధుడని ఎందుకు అనాలి? ఇంకంతకు మించి ఆయన ఏదో గొప్పతనం ఉంది ఆయనలో. అంటే ఆయన మిగిలినటువంటి ఏ వ్యక్తికి కూడా ఆయన పోల్చదగినటువంటి వాడు కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయనలో మరి ఈ పాపం అనేటువంటిది ఆయనకు దరిదాపుల్లో కూడా, ఆయన పాపాన్ని చూడలేనంతగా ఆయన స్వచ్ఛమైన వాడు. ఆయన ఎంత వాటి వైపు ఆలోచన కాదు కదా, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదని చెప్పబడినటువంటి వాడు. అంటే ప్రభువుకు సంబంధం అనేది ఈ విషయంలో ఏమాత్రం లేదు. మనమన్నా తప్పు చేస్తాం కానీ ప్రభు ఎలా తప్పు చేస్తాడు. కాబట్టి దేవుడి పరిశుద్ధుడు అంటే ఇంకా ఉన్నతమైనటువంటి వాడు. అంటే ఆయన ఎక్కడ కూడా తన యొక్క విలువల నుంచి, తన యొక్క ప్రమాణాల నుంచి ఏమాత్రం కూడా పక్కకు రానటువంటి వాడు. ముఖ్యంగా
ఆయన గుణ లక్షణాలు గమనించినప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వ సృష్టికర్త. మరి ఆయన ఎలాంటి ప్రత్యేకమైన అంటే ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన గుణగణాలు చూస్తే సృష్టికర్త ఆయనలాగా ఎవరైనా సృష్టించగలరా? చేయలేరు, మనం చేయలేము. అలాగే ఆయన దయగలిగిన వాడు, ఆయన కరుణామయుడు. మరి ఆయన పరిశుద్ధత అంటే అన్నిట్లలోనూ ఎవరిలాగా ఉండకుండా ఆయన ఒక్కడే ప్రత్యేకంగా స్పెషల్ గా ఉండేవాడు. ఆయన పరిపూర్ణుడు, ఆయనలాగా ఎవరు ఉండలేరు. అన్ని విషయాలలో ఆయన నీతి, పరిశుద్ధత, తన విలువలను తాను చూపిస్తూ, అలాగే ఇతరులకు ప్రాణం పోయగలిగిన వాడు, జీవాన్ని ఇవ్వగలిగిన వాడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఇవన్నీ మనుషులకి లేవు. ఏ యొక్క దేవుడు అనబడిన వాడికి ఎవరికి కూడా ఇటువంటి గుణ లక్షణాలు లేవు. మరి అటువంటి పరిశుద్ధుడైన దేవునికి మనము దేవుడు తనను పిలిచి మనల్ని పరిశుద్ధులుగా చేసి తన కొరకు జీవించమని అడగటంలో ఎంత గొప్ప సంగతి ఉన్నది. అయితే ఇక్కడ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా దేవుడు పరిశుద్ధుడైతే ఖచ్చితంగా ఆయనలో అన్ని గుణగణాలు మనం ఈ నరులంగా మనం ఖచ్చితంగా మనం అన్నిటినీ ఆయనలాగా కలిగి ఉండలేము. ప్రత్యేకంగా ఉండాలంటే మరి ఆయనలాగా మనం సృష్టి చేయలేము. ఆయనలాగా మనం మరణం లేని వారిగా సజీవులుగా మనం అంటే నేను ఫిజికల్ డెత్, ఆయనకి మరణం అనేది సంబంధం లేదు అసలు. అంటే యేసు ప్రభు వారిగా ఒక శరీర రూపంలో వచ్చి ఆయన మనుషుల కొరకే కార్యం చేశారు, కానీ దేవుడు అనే వాడికి మరణం అనేటువంటిది లేదు. ఆయనకి కాలము, టైంతో, స్పేస్ తో సంబంధం లేనటువంటి వాడు. ఆయన జీవాన్ని ఇవ్వగలిగేటువంటి వాడు. మరి మనలో ఇవన్నీ లేకపోయినప్పుడు కూడా ఆయనలో కొన్ని కమ్యూనికబుల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆయన మనకు ఆపాదించగలిగినటువంటి గుణగణాలు ఉన్నాయి. ఆయనలో ఆ గుణాలతో కనీసం మనం ఆయనలాగా జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన ఎట్లా స్పెషల్ అయి ఉన్నాడో మనం కూడా ఈ భూమి మీద ఆయనలాగా ప్రత్యేకంగా ఆయన మైండ్ సెట్, ఆయన ఆలోచన విధానంతో మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవునికి, పరిశుద్ధతకు మనం సమీపించడానికి, ఆయనలాగా మనం ఉండటానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా మనం మరి పరిశుద్ధం అవటంలో ఖచ్చితంగా సఫలం అవుతాము. అయితే హోలీనెస్ ఆఫ్ గాడ్ గురించి అలా పాత నిబంధనలోను ఇప్పుడు కొత్త నిబంధనలోను భక్తులందరినీ కూడా దేవుడు పిలిచాడు. ముఖ్యంగా మనం పాత నిబంధనలో మనకు దేవుని ప్రజలుగా ఎంచబడినటువంటి ఇశ్రాయేలుని మనం ఒకసారి పరిశీలించినట్లయితే వారు ఎట్లాగా పరిశుద్ధత కొరకే పిలువబడ్డారు మనం ఒకసారి గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము మరి 7వ అధ్యాయంలో 6-8 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే మరి సహాయం చేసుకుందాం. ఒకసారి వాక్యాన్ని చదివి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-8. ఓకే, ఇక్కడ వారికి మోషే వారితో మాట్లాడుతూ ఒక తరము గతించిన తర్వాత చిన్నపిల్లలు పెద్దవాళ్ళై, చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ పెద్దవాళ్ళై వారికి మరి కానానులోకి ప్రవేశించడానికి యెహోషువ నాయకత్వంలో వెళ్లే ముందు వారికి చివరిసారి మాట్లాడుతూ కొన్ని విషయాలు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇక్కడ మరి 7వ అధ్యాయం 6-8 వచనాలు ద్వితీయోపదేశకాండం చూస్తే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించిన వాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించను. ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా 6వ వచనంలో వారి గురించి ప్రత్యేకంగా ఒక మాట అంటున్నారు, మీరు యెహోవాకు ప్రతిష్ఠిత జనము. మనం పరిశుద్ధత గురించి మాట్లాడుకున్నప్పుడు సెట్ అపార్ట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా, అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఒక వస్తువును చూసినట్లయితే ఇది ఈ పని కొరకు దీన్ని నేను కొనుక్కున్నాను, లేకపోతే దీన్ని ప్రత్యేకించుకున్నాను అని చెప్పినప్పుడు ఆ వస్తువుని వేరే పనులకు వాడరు. ఇప్పుడు కొంతమందికి అక్కడక్కడ మనకు మనం స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తా ఉంటారు. సపోజ్ ఎవరైనా ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకు ఒక పెన్ను లాంటిది, ముఖ్యంగా గ్రీన్ పెన్, గ్రీనింగ్ ఉండే పెన్స్ ఆఫీసర్స్ కి ఎవరైనా బహుమానంగా ఇచ్చి, సార్ ఇది మీకు ప్రత్యేకంగా నేను తీసుకొచ్చాను మీ మీద అభిమానంతో, దీన్ని మీ యొక్క ఆఫీస్
వర్క్ మాత్రమే ప్రత్యేకంగా వాడండి అని చెప్పేసి వారికి బహుమానం ఇస్తే ఖచ్చితంగా వారు ఆ ప్రేమతో ఇచ్చినటువంటి గిఫ్ట్ స్వీకరించి బయట ఎక్కడ వాడకుండా ఏ పనికి అయితే వారు ప్రేమతో ఇచ్చారో ఆఫీస్ వర్క్ లో సార్ ఆఫీషియల్ కూర్చొని ఆ ఇచ్చినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా ఆ పనిలో వాళ్ళు చేస్తూ వారు ఇచ్చినటువంటి అభిమానానికి మరి వారు ఇచ్చిన నమ్మకాన్ని వారు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించబడి ఏ పనికైతే ఆ వస్తువు గాని ఆ వ్యక్తి గాని ఆ యొక్క ఏదైనా ఆ ఆబ్జెక్ట్ ని తీసుకున్నారో దాన్ని ఆ పని కోసం వాడటమే దాని యొక్క ప్రత్యేకత, వేరే వాటికి వాడకూడదు. అయితే ఇక్కడ ఈ భూప్రపంచంలో ఏ దేశంలో నుండి అయినా దేవుడు ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకోలేదు, కానీ కొంతమందిని తను ప్రత్యేకంగా పిలుచుకొని తన కొరకు ఏర్పరచుకున్నాడు. ప్రతిష్ఠిత జనం అంటే దే ఆర్ డెడికేటెడ్, దే ఆర్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్. అంటే ఇక వేరే ఏ పని కొరకు వాళ్ళు వాడబడకూడదు, అంటే దేవుడి కోసం తప్ప వారు ఏ పనిలో వారు వాడబడకూడదు. అంటే ఇక్కడ దేవుడు తన కొరకు పిలుచుకున్నాడంటే ఆయనకి ఉద్దేశం ఉంది. అంటే ఎందుకు పిలుచుకున్నాడంటే ప్రపంచం మొత్తానికి అబ్రాహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, మీరు సకల జనులకు సమస్త దేశాలకు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తా అన్నాడు. అంటే దేవుడు ముందుగా కొంతమందిని మనకి అవ్వ ఆదాము మరి తప్పు చేసినప్పుడు పడిపోయినప్పుడు దేవుడు ఇమీడియట్ గా వారికి వాగ్దానం చేశాడు, నీ యొక్క గర్భవాసంలో నుంచి అంటే స్త్రీ సంతానంలో నుంచి ఒక శిశువును అనుగ్రహించి ఆయన ద్వారా మనకు రక్షణ కార్యం చేసేది ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. సాతాను యొక్క మెడ మీద కొడతాడు అని చెప్పేసి తర్వాత ఆయన ఎట్లాగైతే మనకు రక్షణ కార్యం చేస్తారో ఆ ప్రవచనం అనేది మనం చూస్తాం. అయితే మరి స్త్రీ సంతానంలో వస్తాడు కాబట్టి మరి ఈ భూప్రపంచంలో ఒక జాతిని ఎంచుకోవాలి, మరి దేవుడు ఆలోచించి ఎవరిని ఎంచుకోవాలని చెప్పేసి ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తిని అంటే మరి కల్దీల దేశం నుంచి అబ్రహామును పిలిచి ఆదికాండం 12వ అధ్యాయం చూస్తాం. ఆ పిలిచినప్పుడు కూడా మనం చూస్తే ఇక్కడ కూడా ప్రత్యేకించబడటం అనేది చూస్తా ఉన్నాం. దేవుని కొరకు రావాలి అంటే, దేవుని కొరకు జీవించాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పరిశుద్ధ అన్న పదంలో మొట్టమొదటి భాగం ఏంటంటే సెట్ అపార్ట్, ప్రత్యేకించబడాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి మీరు బయటకు వచ్చేయాలా, మీరు అక్కడే ఉండి నా కొరకు జీవించడం కాదు, మీరు బయటకు వచ్చేసి నేను చెప్పినట్టు మీరు చేయాలా అనేటువంటిది. అప్పుడు అబ్రహాముతో ఏమన్నారు 12వ అధ్యాయం చూస్తే మనకు ఆదికాండంలో, నీవు నీ సొంత స్వజనులను నీ ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించబోయే స్థలంలోకి నువ్వు వచ్చి నేను చెప్పినట్టుగా నువ్వు వింటే, నన్ను వెంబడిస్తే అనుసరిస్తే నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నేను ప్రత్యేకమైన జనంగా చేస్తాను అని చెప్పేసి అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం జరిగింది. అదే అబ్రహాము సంతానంలో ఇప్పుడు మనం తర్వాత జనాలు పెరిగిపోయి జనాంగం పెరిగిపోయి ఆ తర్వాత వారు ఈజిప్ట్ లో అక్కడ ఉన్నప్పుడు మరి దేవుడు మరి ప్రత్యేక జనంగా పెట్టుకుంటా అన్నప్పుడు మరి ఈ తీసుకొచ్చిన దేవుడు ఏమైపోయాడు అనేది జనాలకు మరి డౌట్ రాకుండా అంటే ఎక్కడ కూడా ఆయన యొక్క మహిమను కనపరచడానికి కొంతకాలం ఆయన అట్లా ఉంచారు. వాళ్ళని దాసులుగా 400 సంవత్సరాలు అక్కడ ఐగుప్తులో ఉంచి తర్వాత తన బాహుబలం చేత మహత్కార్యాలను సూచక్రియలను చేసి మరి ఆ యొక్క 10 తెగుళ్లను చూస్తాం మనం. చివరిగా ఫరో యొక్క రాజు తర్వాత అక్కడ ఉన్నట్టు వారి యొక్క మొదటి సంతానం చనిపోయినప్పుడు మరి వారికి మాత్రం చనిపోయింది, కానీ ఈ యొక్క జనాంగానికి చనిపోవాలి. అక్కడ ఉన్న దేశంలోని ప్రతి ఇంటిలోనూ మొదటి సంతానం చనిపోయింది, ఈవెన్ పశువుల్లో కూడా చనిపోయింది. కానీ వీరికి మాత్రం అటువంటిది ఏం సంభవించలేదు. కారణం వీరికి దేవుడు ఏర్పరిచినటువంటి విమోచన కార్యము, ప్రతి ఇంటికి ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని అంటించమని తర్వాత వారు బయలుదేరమని ఫరో అడ్డుకుంటే సముద్రాన్ని కూడా చీల్చి వాళ్ళందరినీ అక్కడ వాళ్ళని ఆ సముద్రంలో పాతివేసి వాళ్ళని సర్వనాశనం చేసి తర్వాత యోషువ నాయకత్వంలో కఠినమైనటువంటి ఆ యొక్క కనాను దేశ ప్రజలను ఉన్నట్టు అక్కడ ఉన్న రాజ్యాలను జయించడానికి మరి వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్చుకోలేదు. మరి అరణ్యంలో వారు మరి వస్త్రాలు మరి ఏమాత్రం చినిగిపోకుండా పాతగెళ్ళకుండా మరి పాదాలకు వేసినటువంటి మా యొక్క చెప్పులు ఏమాత్రం అరిగిపోలేదట. అంటే దేవుడు తన మహిమను ఎవరైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళలో చూపిస్తా వచ్చారు. అయితే ఇప్పుడు దేవుడు తన పని తాను చేస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు ఏం చేయాలంటే దేవుని కొరకు మరి జీవించాలి. దేవుడు చెప్పిన వాటిని వారు మరి దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నది మరి ప్రత్యక్ష గుడారం ఏర్పరిచి ఆయన సన్నిధి అక్కడ ఉంచి అగ్నిస్తంభంగా మేఘస్తంభం వారి మధ్యలో ఉండి వారికి మరి ప్రత్యేకంగా ఉంటూ వచ్చారు. అయితే
మెల్లమెల్లగా వారికి దేవుని యొక్క విధానాలు పద్ధతులు నేర్పిస్తా రావడానికి మోషేని దేవుడు మరి మరి సినాయి కొండ దగ్గర మనం గమనించినప్పుడు ఆయన యొక్క విధి విధానాలు, ఆయన పద్ధతులు ఏంటిది, ఆయన పరిశుద్ధత ఎలా ఉంటది అని చెప్పేసి మరి మోజే ప్రభా మీరు మా మధ్యలో ఉంటేనే మేము కనాను దేశానికి వెళ్ళగలము, మీరు ఖచ్చితంగా వెళ్ళమంటే నేను ఎలాగ వెళ్ళగలను, ఇంతమంది జనాంగాన్ని నేను వెంట తీసుకొని ఈ జనాంగాన్ని నేను ఎలాగ నడిపించగలను, మీరు మా మధ్యలో ఉండాలని బ్రతిలాడితే మరి నా సన్నిధి మీ మధ్యలో ఉండాలంటే నేను ఉండడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలా, పరిశుద్ధమైన స్థలం ఉండాలా అని చెప్పేసి వారికి ఆ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఏర్పరచడం జరిగింది. అక్కడ దేవుడు ఆ సన్నిధిలోకి ప్రవేశించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాలని మాట్లాడలేదు, కానీ వారికి మెల్లమెల్లగా దేవుని విధానాన్ని పరిచయం చేయడానికి దేవుడు స్టెప్ బై స్టెప్ వాళ్లకు మరి ఆ పద్ధతులను వాళ్ళని ఏర్పాటు చేస్తూ పరిశుద్ధత అంటే ఎలా ఉంటది అనేది దేవుడు వారికి రుచి చూపిస్తా ఉన్నారు. ఎవరైనా మీలో ఉన్నవారు, ఆయనకి ఇందాక చెప్పుకున్నాం మనం, ప్రత్యేకమైన వాడు, పరిపూర్ణుడు, ఆయనలో మరణం అనేది దగ్గర కూడా రావడానికి వీళ్ళు ఆమడ దూరం ఉండాలి. ఎప్పుడు కూడా ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదనుకున్నాం. అక్కడ మరి ఏదైనా శవాలను ముట్టి ఆయన దగ్గరికి వస్తే మరి అపవిత్రం అవటం అనేది, మరి ఆయనకి అపవిత్రత అనేది, రక్తస్రావం అనేది, ఆయనలో క్షీణించిపోవటం. ఆయన అక్షయుడు, మనం క్షయమైన వారు. మనకి వయసుతో పాటు మరి చర్మం, మరి శరీర భాగాలు, అవయవాలు, మరి దాని లైఫ్ తగ్గుతా వస్తుంటది. అఫ్ కోర్స్ మనం ఆదాము తర్వాత మరి దేవుని సన్నిధిని కోల్పోయి పాప స్వభావం మనలోకి వచ్చిన తర్వాత మనలో డిగ్రేడింగ్ అంటే క్షీణమైపోవటం అనేది మనలో ఉంది. కానీ మరి ప్రభువుకి అది అటువంటిది ఎంత మాత్రం ఉండదు కదా. కాబట్టి ఈ మరణ సంబంధమైంది రక్తస్రావం, లేకపోతే కుష్టు రోగాలు, ఇటువంటి అపవిత్రమైనవి ఏవైనా కూడా దేవునికి అసలు అది ఆయనకి ఏమాత్రం కూడా సరి తగనవు. కాబట్టి అవి ముట్టుకొని వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో రావడానికి మరి దేవుడు మరి నేను పరిశుద్ధుని కనుక దానికి నాకు ఏమాత్రం చెల్లదు, కాబట్టి మీరు జాగ్రత్తగా పవిత్రపరచుకొని సన్నిధిలోకి రావాలన్నటువంటి మాటను మనం మరి లేవి కాండము ఆయా ప్రాంతాల్లో చూస్తాం. వారికి శుద్ధీకరణ చేసుకోవడం నేర్పించారు. అలాగే మైండ్ సెట్, మీరు ఈ లోకపు ప్రజల యొక్క పోకడ చొప్పున మీరు నడుచుకోవద్దు. ఇంతవరకు మీరు వారిలో ఉన్నారు, వాళ్ళలో ఒకరిగా ఉన్నారు, కానీ మీ పితరుడైన అబ్రహాముని, తర్వాత ఇసాకు, యాకోబుని ఏర్పరచుకొని నేను వాళ్ళని తీసుకొచ్చి నేను నా సొంత జనంగా నేను మిమ్మల్ని అంగీకరించి వాళ్ళని దగ్గర తీసుకున్నాను. కాబట్టి మీరు ఇప్పటి నుంచి నా సొత్తుగా ఉన్నారు, నా ట్రెజర్డ్ పొజిషన్, నా స్వకీయమైన జనముగా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు నా మైండ్ సెట్ లోకి మీరు మారాలి, నా ఆలోచన విధానంలోకి మీరు రావాలని చెప్పి దేవుడు వారికి బోధిస్తూ వచ్చారు. ముఖ్యంగా మనం 10 కమాండ్మెంట్ చూసినట్లయితే మొదట 4 ఆజ్ఞలు ప్రభువుతోని నేను తప్ప ఏ దేవుడు మీకు ఉండకూడదు, ఏ రూపాన్ని మీరు విగ్రహాన్ని చేసుకోవద్దు, దేనికి సాగిలపడద్దు అని చెప్పారు. తర్వాత పరిశుద్ధ దినాన్ని మరి ప్రత్యేకంగా మరి పరిశుద్ధంగా ఆ సబ్బాత్ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలా, తర్వాత నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించదు, ఇవన్నీ చెప్తా తోటి ప్రజల పట్ల మరి ముఖ్యంగా మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి, వారిని సన్మానించాలి, తర్వాత నరహత్య చేయవద్దు, అబద్ధం చెప్పొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, పొరుగు అనేది ఆశించొద్దు. ఇవన్నీ ఇట్లా ఎందుకు చెప్పారంటే ఆయన మైండ్ సెట్ ఏంటంటే నీ పొరుగు వానికి హాని తలపెట్టొద్దు. అంత మాత్రమే కాదు, మీరు దాసుల గృహంలో ఉన్నప్పుడు నేను కరుణించి ఒకరి బానిసలో ఉన్నప్పుడు, మీరు అక్కడ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆహారానికి, వస్త్రాలకి, అలాగే వారి యొక్క దాస్యంలో మీరు వారి చేత అణిచివేయబడుతున్నప్పుడు నేను మిమ్మల్ని చూసి చలించిపోయాను. మీరు కూడా మీ మధ్యలో ఉన్నటువంటి అభాగ్యులు ఉంటారు, విధవరాళ్ళు ఉంటారు, తండ్రి లేని బిడ్డలు ఉంటారు, పరదేశపు ప్రజలు మీ దగ్గరకు వచ్చి వారి యొక్క జీవనాధారం కోసం వచ్చి మీ మధ్యలో ఉన్నప్పుడు మీరు వారి పట్ల దయ కలిగి ఉండాలా, వారికి పరిగగా మీ ఆహార పంటలలో వారికి కొంత వదిలేయండి. మరి ఎన్నో రకాల మాటలు చెప్పారు. ఇవన్నీ కూడా దేవుని యొక్క విధానం. అది చాలా మంది దేవుడు ఇన్ని కఠినమైన ఆజ్ఞలు ఇచ్చింది ఏంటి అని అర్థం కాక పడిపోయినటువంటి పాప స్వభావంతో ఆలోచిస్తారు. కానీ మనం దేవుని వైపు నుంచి ఆలోచించినప్పుడు ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన ఎంత పరిపూర్ణుడో అనేటువంటి ఆయన గుణ లక్షణాలు మనకు అర్థం కావాలంటే ఆయన ఆజ్ఞలు మనం బాగా అర్థం చేసుకోవాలి. అలాగే మనకు ఆ రకంగా వారు ఇచ్చినా కూడా వారు నిజంగా కేవలం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వారిని ఆజ్ఞలను అవి చూశారు, శుద్ధీకరణ ఆచారాలు చూశారు. దేవుడు వారు తప్పిపోయినప్పుడు మళ్ళా వాళ్ళని ఎలా సరి చేసుకోవడానికి, ఎలా పవిత్రపరచుకోవడానికి ఒక విధి విధానాలు
ఆ బలులు, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలులు, నైవేద్య బలులు, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా లేవీకాండంలో మొదటి 5 అధ్యాయాలు చూసినట్లయితే 5 రకాలైనటువంటి బలులు మనం చూస్తాం. అయితే వారు తప్పించుకొని దేవుని యొక్క ఉగ్రత నుంచి, అంటే టెంపరీగానైనా వారు ఉగ్రత పాత్రలో గురి కాకుండా వారికి అవకాశం ఇచ్చిన వారు ఏమాత్రం విధి రూపకమైన ధర్మశాస్త్రం పాటించలేదు. అయితే అది వారు ధర్మశాస్త్రం ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైనదో తెలిసినప్పటికీ కూడా పాప స్వభావాన్ని బట్టి వారు దాన్ని ఎప్పటికప్పుడు పాటించలేక పడిపోతూ వచ్చారు. దేవుని యొక్క మహిమకు వారు దూరంగానే ఉంటూ వచ్చారు. కాబట్టి అప్పుడు దేవుడు మరి యెహెజ్కేలు గ్రంథంలో అక్కడ ఇక్కడ చూస్తాం మనం పాత నిబంధనలో, మరి నూతనమైన జనాంగం ఒకటి తయారు చేయాలని దేవుడు నూతన నిబంధన గురించి అప్పటి నుంచి ప్రవచించడం మొదలుపెట్టి వీళ్ళు తప్పిపోవటం, ఎప్పటికప్పుడు ప్రవక్తలు రావటం, హెచ్చరించడం చూసాం. అయితే ప్రభు మరి నూతన నిబంధనలో ఆ పరిస్థితి లేకుండా చర్చిని ఏర్పరచుకున్నప్పుడు, చర్చిని కూడా మనం ఎలాగంటే పాత నిబంధనలో ఫెయిల్ అయినట్టుగా కొత్త నిబంధనలో ఫెయిల్ కానివ్వడానికి దేవుడికి దానిలో ఏమాత్రం అవకాశం లేకుండా ఈసారి హృదయంలో ధర్మశాస్త్రం ఉన్నట్లు యెహెజ్కేలు 36:26 లో రాయబడినట్టుగా వారికి నూతన హృదయాన్ని ఇచ్చి వారి హృదయంలో మీదనే మరి ధర్మశాస్త్రాన్ని లిఖించినట్లుగా దేవుడు మనకు తెలియజేశారనమాట. అయితే యేసుప్రభు వారు ఎప్పుడైతే ఈ భూమి మీద ఆయన శరీరధారిగా వచ్చి రక్షణ కార్యం చేశారో, ఆ తదనంతరం తను మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు పండగ దినాన మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు వారి మీద మరి ఆత్మను కుమ్మరించి, మరి ఆత్మను తోడుగా ఇచ్చి కేవలం మనకి దేవుని కొరకు ఎట్లా ఉండాలనేటువంటి ఆ ఆజ్ఞలు మనకి ఇవ్వడం మాత్రమే కాకుండా తను కృపను మనకు అనుగ్రహించాడు. మనం చేతగానప్పుడు దయ చూపించి, జాలి చూపించి, కృపనిచ్చి మన పాపాలన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు నందు మరి వాటిని పాప పరిహారం చెల్లించి విమోచన మనకు కలగజేసి, తర్వాత మనం అది పాటించినంతగా మనం మార్పు చెందటానికి తన ఆత్మను మనకు తోడుగా అనుగ్రహించి, మనలో పరిశుద్ధాత్మను ఆ వరాన్ని అనుగ్రహించి దేవుడు తన ప్రజలుగా ఉండటానికి మరి సంఘానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. తర్వాత మనము ఈ హోలీనెస్ గురించి మనం మాట్లాడితే పొజిషనల్ హోలీనెస్ అండ్ ప్రాక్టికల్ హోలీనెస్ అనేది ఈ పదం ఉన్నవి. ముఖ్యంగా పొజిషనల్ గా అంటే నిజానికి నూతన నిబంధనలో మనం చూస్తే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం చూస్తే మనం నిజానికి ప్రభు మనల్ని అంగీకరించినప్పుడు మనకి మొట్టమొదటిగా మనకి ఇచ్చిన పిలుపు ఏంటంటే అది చేయండి ఇది చేయండి అనలేదు. మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం ఒకసారి చూసినప్పుడు 3 నుంచి 6 మధ్యలో చూసినప్పుడు ఒకసారి ఆ వాక్యం చదువుకుందాం. నూతన నిబంధనలో మనల్ని పిలిచింది కూడా మళ్ళా ఆ పాత నిబంధనలో ఎలాగైతే మరి వాళ్ళను ప్రత్యేకంగా ఉండటానికి, ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ జనులు కూడా ఉండనటువంటి ప్రత్యేకమైన రీతిలో ఉండటానికి ఇజ్రాయెల్ని పిలిచారు. అలాగే ఇప్పుడు ఈ భూ ప్రపంచం నుంచి మరలా అదే రీతిలో ప్రత్యేకంగా జనాంగం మనం ఉండాలని కోరుతున్నాడు సంఘాన్ని. ఆయన కొరకు ప్రత్యేకించబడిన జనాంగం, ఆయనలాగా ఆలోచించే జనాంగం, ఆయనలాగా ఆ ఆలోచనలే కాకుండా ఆ యాక్షన్స్ అన్ని కూడా ఇతరుల పట్ల ఎటువంటి సమాజం పట్ల ఎటువంటి ప్రేమ, దయ, జాలి కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన విధానం కలిగి ఉండాలో అది కూడా తన పిలుపులో దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చూస్తే ఒకసారి అది జ్ఞాపకం చేసుకుందాం. మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట, ఈ మాట గమనించాలి, పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. సంఘం గురించి, సంఘం ఏర్పాటు ఎప్పుడు జరిగింది? ఎలాగైతే ఇశ్రాయేలు తమంతట తాము ఏర్పరచుకొనబడలేదు. ఇందాక మనం డ్యూటెరానమీ ద్వితీయోపదేశకాండము 7th chapter 6 to 8 చదివినప్పుడు ఇది మీరు ఏదో గొప్ప జనం అని కాదు, దేవుడు తన ప్రేమ చొప్పున మిమ్మల్ని
పిలుచుకున్నాడు. అలాగే ఇక్కడ సంఘాన్ని కూడా నూతన నిబంధనలో చూస్తే ఆదిలోనే మరి ఈ భూమికి పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు నందు మనల్ని తన చిత్త ప్రకారంగా తన కృపామహిమ కీర్తి కలుగునట్లు యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించారు. అయితే మనము ఈ చిత్తంలో మనం ఎలాగ బ్రతకాలా, అసలు ఎండ్ రిజల్ట్ ఏంటి, అన్ని దేవుడు ఉచితంగా కృపచేత మనకు అనుగ్రహించినప్పటికి కూడా ఒక విషయంలో మటుకు మనం ఎలా ఉండాలి, ఎండ్ రిజల్ట్ ఏం కోరుకుంటున్నాడంటే మనం పరిశుద్ధంగాను నిర్దోషంగాను ఆయన ఎదుట మనం మరి కనపడవల్లని ఆయన కోరుచున్నాడు. నిర్దోషంలో ఉండవల్లని జగత్తు పునాది వేయకూడకే ప్రేమ చేత క్రీస్తు మనను ఏర్పరచుకున్నాడు. అలాగే ఇట్లాంటి లేఖనాలు ఇంతకుముందు మనం మొదటిగా తీసుకున్నట్టు పోర్షన్ మరి పేతురు రాసినట్టు మొదటి పత్రికలోను అలాగే రెండో పత్రికలోను ఎక్కడ చూసినా కూడా ఇటువంటి లేఖనం తరచూ మనకు ఎదురవుతా ఉంటది. కాబట్టి ప్రభు పిలుపు మనం ఎందు నిమిత్తం అంటే మనం పరిశుద్ధంగా ఉండటానికి, ఆయన యొక్క ప్రత్యేకమైన జనంగా. ఒక్కొక్కసారి 2వ అధ్యాయం చూద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నామంట. మనం ఇక్కడ దేవుని సొత్తు, విఆర్ గాడ్స్ పొజిషన్. దేవుని కోసం ఏదైనా ఒక వస్తువు ఉందంటే అది ప్రత్యేకమైనది, అది ఆయన పని నిమిత్తమే వాడబడాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, అందుకే ఇక్కడ పేతురు భక్తుడు మరి మొదటి పత్రికలో 2వ పత్రికను మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, మీకు కాలం బట్టి మీకు నానా హింసలు ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ మీరు ఏ మాత్రం తొనకుండా పరిశుద్ధతను కొనసాగించడంలో మీరు ప్రయాసపడండి. మీరు మైండ్ సెట్స్ ఫిక్స్ చేసుకోండి. ఏది ఏమైనా నో మ్యాటర్ వాట్, దేవుని కోసం నేను జీవించాలనేటువంటి ఆ ఆలోచన మీరు ఎప్పుడు కూడా కలిగి ఉండాలా. అలాగే ఈ లోకంలో నానా రకాలైనటువంటి ప్రజలు ఉంటారు, అధికారులు ఉంటారు, చుట్టుపక్కల దేవుని అన్నటువంటి దుష్ట జనాంగం ఉంటారు. వీళ్ళందరి మధ్యలో మీరు మరి వారు మనల్ని హింసిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు మరి మీరు కూడా రిటాలియేట్ చేయొద్దు అని వారికి మరి దేవుని విధానం ఏంటో చూడాలంటే ఇటువంటి శ్రమలన్నీ కూడా ఒక అవకాశాలుగా మీరు చూడాలి. వారు ఎవరన్నా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, ఇట్లా నిందిస్తున్నప్పుడు, మీ మీద వ్యతిరేకంగా లేచినప్పుడు, మరి అవమానాలు పాలు చేసినప్పుడు మరి క్రీస్తు ప్రభు వారి ఆత్మ మీ మీద నిలుస్తుంది. కాబట్టి మీరు ధన్యులు, మీరు దేవుని కొరకు జీవించండి అని చెప్పేసి మరి ఆ మాటల ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రాక్టికల్ గా మనం పొజిషనల్ గా దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దినాన్ని క్రీస్తునందే మనకు నిజంగా కంప్లీట్ గా మనకు క్రీస్తునందు సమస్తం నెరవేర్చబడింది. అంటే మన పాపాలను కొట్టివేయటమే కాక ప్రభు ఇప్పుడు రక్షించబడిన వ్యక్తి ఇప్పటికిప్పుడు చనిపోయినా సరే మనం ప్రభు దగ్గర వెళ్ళినప్పుడు మనల్ని చూస్తే మనలో క్రీస్తు ప్రభునే చూస్తారు. అందుకే మనం మొదటి పేతురు 3 చివరి వచనంలో కూడా మనం గలతీ పత్రిక 3వ అధ్యాయం చివరిలో కూడా చూస్తే మీరు క్రీస్తుని ధరించుకుని ఉన్నారా అంటారు. అంటే మనం చూస్తే తండ్రి క్రీస్తు ప్రభువును చూసినట్టుగానే చూస్తాడు. మనకి ఇంకా స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏమి కూడా మనలో ఉన్నటువంటి ఒకప్పుడు చేసినటువంటి నీచమైన దౌర్భాగ్యం దుష్టమైన కార్యాలు ఏవి కనపడవు. మనం చూస్తే డైరెక్ట్ గా డూప్లికేట్, అంటే యేసుప్రభు కాపీ లాగానే ఉంటాం తండ్రి ఎదుట మనం. కాబట్టి పొజిషనల్ గా దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఇక్కడ జీవిస్తున్నప్పుడు మటుకు మరి ఆయన కోసం మనం ప్రత్యేకించబడిన జనాంగం కాబట్టి ఇక్కడ మిగిలిన వాళ్ళందరికీ మనల్ని ఎట్లాగైతే ఇశ్రాయేలును పిలిచి మీ ద్వారా ప్రపంచ దేశానికి నేను రక్షణ కార్యము సమస్త జనాన్ని మీ ద్వారా ఎట్లాగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అంటే ఇశ్రాయేలు ద్వారా నిజమైన దేవుని యొక్క వాక్కులు వచ్చినాయి, దేవకు వారి ద్వారానే వచ్చింది. రక్షణ విధుల వల్లనే కలిగింది. ప్రపంచానికి అందరికి రక్షణ కలగడానికి వారు కారకులు అయ్యారంటే వారిలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. వారిలో ఒక వ్యక్తిని మరియమ్మ తన తల్లిగారి మరియమ్మ గారిని ఎంచుకోవడం, ఆ జనంలో రావటం, ప్రపంచ జనాంగానికి మరి రక్షకుడు రావడానికి దేవోక్తులు అంటే బైబిల్ రావడానికి వారు కారణమయ్యారు. అలాగే ఇప్పుడు చూస్తే ప్రపంచంలో ఏ ఇన్వెన్షన్స్ లో చూసినా కూడా
ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద జ్యూసే ఉంటారు. మనం గమనిస్తాం 70-80-90% వరకు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు చిన్న దేశమైన ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరాన్ తోని పక్కన ఉన్నటువంటి గాజా, పాలస్తీనా ప్రాంతాలతోటి ఎవరు మీదకి వచ్చినా కూడా వాళ్ళు అంత తక్కువ జనాభా ఉండి తక్కువ స్థలంలో ఉన్నా కూడా వాళ్ళు దేవుని యొక్క తెలివితేటల చేత, దేవుని యొక్క కృప చేత వారు మిగిలిన ఎటువంటి బలమైన వాళ్ళనైనా ఎదిరించడానికి కావాల్సిన జ్ఞానము, శక్తియుక్తులు అన్ని రకాలుగా దేవుని దగ్గర నుంచి వారు దీవెన పొందినటువంటి వారుగానే కనపడుతున్నారు. ఇప్పుడు వార్తలలో కూడా మనం చూస్తా ఉన్నాం ఇరాన్ వారితో ఈ TV9 అక్కడెక్కడ ఇంగ్లీష్ ఛానల్స్ లో, ఇంటర్నేషనల్ ఛానల్స్ లో కూడా మరి ఇజ్రాయెల్ ఎంత గొప్పది, ఇంత చిన్న దేశం అండి ఎలాగ ఎదిరించగలుగుతున్నారంటే దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుడు వాగ్దానం చేసినట్టు అబ్రాహాంకి పిలిచి నీ ద్వారా సమస్త జనాంగాన్ని ఆశీర్వదిస్తామంటే నిత్యత్వానికి సంబంధించి క్రీస్తు ప్రభువును పంపించారు. అలాగే ప్రపంచానికి అనేకమైన ఆవిష్కరణలు, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ లో వారు ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. అమెరికా లాంటి దేశాలలో యూదుల యొక్క పాత్ర కీలకం. నిజానికి జర్మనీ అంత డెవలప్ కావడానికైనా ఇంగ్లాండ్ మిగిలిన దేశాల్లో కూడా యూదుల పాత్ర, సైంటిఫిక్ వర్క్ జరుగుతుందంటే బిహైండ్ ఎక్కడ చూసినా జ్యూస్ ఉంటారు. అలాగే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. తర్వాత చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వాళ్ళు ఎంచుకోవటాన్ని బట్టే అంత దీవించబడ్డారు. నిజంగా వారు ప్రభు కొరకు జీవిస్తే దేవుని మహింపరిస్తే ఇంకెంత గొప్పగా వారు దీవెనకరంగా ఉంటారు. ఇప్పుడు సంఘం నుంచి దేవుడు అదే ఆశిస్తున్నాడు. పొజిషనల్ హోలీనెస్ అనేది మనకి ఎంపికలో వచ్చింది, కానీ ప్రాక్టికల్ హోలీనెస్ అంటే మన చేష్టల ద్వారా, ఇందాక మనం ఆరాధన గురించి ధ్యానించినప్పుడు అలాగే ఇప్పుడు కూడా హోలీనెస్ ఆఫ్ గాడ్ గురించి మనం నిజంగా ప్రత్యేకించబడిన జనాంగంగా ఉంటే దేవుని మైండ్ సెట్ రావడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అది ఎలాగొస్తుందంటే దేవుడు మనకు తన ఆత్మనిచ్చారు, తన వాక్కునిచ్చారు. వీటి ద్వారా మన పాతకాలపు ప్రభువులో రాకముందు మనం ఎటువంటి మైండ్ సెట్ తో ఉన్నామో వాటన్నిటి నుంచి పితృపార ఇంత ముందు చూసాం మనం మొదటి అధ్యాయంలో 13వ వచనం 18వ వచనం చూసినప్పుడు మరి పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మీరు విమోచించబడింది ఇది ఎవరితోటి? అమూల్యమైన రక్తం చేత, అనగా గొర్రెపిల్ల. మరి మన కొరకు వధించబడినటువంటి నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడారని మీరు ఎరుగరా అని అంటున్నాడు. అంటే మీరు ఎట్లాంటి ప్రభు చేత మీరు విమోచించబడ్డారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే మీకు ఇవ్వబడిన ఆత్మ, దేవుని ఆత్మ మీతో ఉంటూ సర్వసత్యం నడిపిస్తాడు, మీకు ఆదరణకర్తగా ఉంటాడు, మీకు ఏ సమయంలో ఏం మాట్లాడో ఆయన ఇస్తాడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే ఆయన కంప్లీట్ గా మనం సరెండర్ కావాలి. లేఖనం చేత మన మనసులను, మన ఆత్మను దినదినము నూతనంగా నూతనంగా రెన్యూ చేసుకుంటుండాలి, అంటే నూతనపరచబడుతుండాలి. కాబట్టి క్రీస్తు వారి కలిగిన మంచి మనసు మీరు కలిగి ఉండాలని చెప్పేసి మనం లేఖనాల్లో అక్కడెక్కడ చూస్తూ ఉంటాం. మరి లేఖనాలు అయితే చాలా రెఫరెన్సెస్ మనం చెప్పొచ్చు, కానీ మనం సమయాన్ని బట్టి ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా దేవుని కొరకు జీవించాలంటే మైండ్ సెట్. ఇక్కడ మనం 1 పేతురు 1 అధ్యాయం 13వ వచనంలో మనసు అనే నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలవారై ఆయన కొరకు రెడీగా ఉండాలంట. మైండ్ సెట్ మార్చుకోవాలి. రోమాపత్రిక 12:1-2లో కూడా చూసాం, మీరు సజీవమైన యాగంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ఎంతగా అంట? మనసు మారి ఎంతగా రూపాంతరం చెందాలంట? పరిశుద్ధమైనది ఏదో, దేవుని సంతోష పెట్టేది ఏదో, దేవునికి ఖ్యాతి తీసుకొచ్చేది ఏదో, ఆయన గొప్ప చేసేది ఏదో, ఆయనకి రమ్యమైనది ఏదో, ఆయన దృష్టికి విలువైనది ఏదో, ఆ నిర్ణయాలు, ఆ ఆలోచన మనం పరీక్షించి వాటిని పట్టుకోవాలి. అందుకనే ఈ లేఖనాలను మనం ఎక్కువగా ధ్యానించాలి. మన మైండ్ మారాలంటే మన శరీరంలోని ఆ తుచ్చమైన అభిలాషలను, పాప సంబంధమైన వాటిని జయించాలంటే, అంటే దేవుడు పాపం మీద జయించినప్పటికి కూడా మనలో మరి రోమపత్రిక 7వ అధ్యాయం చెప్పబడినట్టు పాప నియమం పనిచేస్తుంది, అలాగే ఆత్మ నియమం కూడా ఎట్ ఏ టైం పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం కాస్త ఎడమ ఆదమరిచి ఉంటామో, అప్రమత్తంగా ఉండమో, ఎప్పుడైతే ప్రార్థన చేసుకోకుండా మరి సహవాసం చేయకుండా వాళ్ళ సంఘాలలో చూస్తే పేరుకే వచ్చి అటెండ్ అవుతూ ఉంటారు, కానీ మరి లేఖనం ఏం చెప్తుంది? మరి సహవాసం చేసినప్పుడు మనం మన తోటి సహోదరులతో కలిసినప్పుడు మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలా, ఒకరినొకరు ఆదరించుకోవాలా, మరి కీర్తనతో మరి సంగీతంతో ఒకరినొకరు పురికొల్పుకోవాలా పాటల ద్వారా. మరి అలాగే సమాజంగా కూట మీరు మానవద్దు అని చెప్పేసి
మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడింది. అలాగే నానా ప్రాంతాల్లో చెప్పబడింది. కూడి వచ్చి సమాజంగా కూడటం, సమాజంగా కూడే ఉద్దేశం ఏంటి అంటే లేఖనాలను ధ్యానించడం, మనసు నూతన పరచుకోవడానికి అలా గొప్ప అవకాశం. ఒకరిని చూసి ఒకరు ఆదరించుకోవటం, వారి సాక్ష్యాలు పంచుకోవటం, ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బయట ఉన్నటువంటి చెడిపోయిన ప్రజలతో మనం కలిసి వాళ్ళతో చూస్తా ఇవాళ దినాన సండే అనేక మంది మరి దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ డేగా బయటకు వెళ్ళి ఫన్ యాక్టివిటీస్ లేదంటే మైండ్ ని లోకంలో నానా రకాల కార్యక్రమాల చేత సంతృప్తి పరుచుకుంటారు. కానీ నిజానికి దేవుడు రెస్ట్ అంటే దేవుని పాదాల చేత మనం గడుపుతూ మళ్ళా తిరిగి మరొక వారానికి కావాల్సినటువంటి నూతన వారం కొరకు సిద్ధపాటు పడి కావాల్సినటువంటి హెచ్చరికలు, ఆదరణ, ప్రోత్సాహం దేవుని దగ్గర పొందుకొని మనం సిద్ధపడితే ఖచ్చితంగా రాబోయే వారం మనం సక్సెస్ఫుల్ గా దేవుని కొరకు నిలబడతాం. మనం చూసి అనేక మంది నిజంగా దేవుడు ఎట్లుంటాడు, దేవుని ప్రేమ ఎట్లుంటుంది, నిజమైన ప్రేమ అనేది ఎవరికి కూడా తెలియదు. ఎవరిని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ లోకంలో. మరి అంత్య దినాలు దగ్గర పడుతున్న కొద్ది అనేకులనట స్వచ్ఛమైన ప్రేమ కాదు, అసలు ఫస్ట్ ప్రేమ చల్లారుతుందట. సంఘం గురించి మాట్లాడుతుంటే అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. అందరూ కూడా అనురాగ రహితులు, సజ్జన ద్వేషులు, తల్లిదండ్రులను ప్రేమించరట. అలాగే మరి ఎవరు కూడా ఏమి బాధ్యతారాహిత్యంగా ఉంటారు, ఎవరినెవరు పట్టించుకోరట. అటువంటి లోకంలో మనం ఉన్నాం. ఇప్పుడు దేవుని కొరకు ఈ టైంలో మనం ప్రత్యేకంగా జీవించాలంటే ఖచ్చితంగా మరి ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి చెప్పబడిన సంఘాలలో మరి ధ్యానిస్తున్నప్పుడు మనం చివరి లవోదీక సంఘం పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు మన అంత్య దినాల్లో అటువంటి పరిస్థితి నులివెచ్చని స్థితిలో ఉంటారు అనేటువంటి ఆత్మ యొక్క హెచ్చరికను మనం తీసుకొని ఖచ్చితంగా మనం ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ 4 జీవులు కూడా మరి మిగిలిన పెద్దల చేత 24 పెద్దల చేత కలిసి దేవుని గురించి ఒకటే మాట మాట్లాడుతున్నాయి. ఆయన పరిశుద్ధుడు 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 అని ఒకటే కేకలు పెడుతున్నాయి. అంటే దేవుడు నిజంగా మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముందు నిలబడగలటానికి నిజంగా ఒకటి క్రీస్తునందు మనకి ఇచ్చిన అర్హత అయితే నిజంగా ధైర్యంగా పౌలు వంటి భక్తులు చెప్పినట్టు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నేను దేవుని యొక్క ధైర్యంగా నేను వెళ్ళి ఆయన దగ్గర నా కిరీటాన్ని నేను తీసుకోవడానికి నేను సిద్ధపడుతున్నానని అని ధైర్యంగా చెప్పగలిగే జీవితం ఉందా? ప్రత్యేకంగా మనం దేవుని కోసం జీవిస్తున్నామా అనేటువంటిది మనం ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి. ఈ యొక్క సాయంకాల సమయం అందు పరిశుద్ధతను కాపాడుకోవాలా. ప్రాక్టికల్ గా మనం దేవుని కొరకు జీవించే మైండ్ సెట్ మనందరికి రావాలి. అలాగే ఆ రకంగా దేవుడు మనల్ని ఇచ్చి దీవించి తన కొరకు ఈ లోకంలో మనల్ని చూసినప్పుడు ఇతరులు దేవుని సన్నిధిని దేవుని ప్రేమను అనుభవించినట్టుగా మనం ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించాలని మరి ఆ రీతిగా దేవుడు దయచేయాలని నేను కోరుకుంటూ ఈ వాక్యాన్ని దేవుడు దీవించినట్టుగా నేను సెలవు తీసుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వండర్ఫుల్ శ్యామ్ శ్రీనివాసులు గారు చక్కగా ఆరాధన కార్యక్రమాన్ని మన గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీలో వారు ప్రాక్టికల్స్ గా 3 messages ఇచ్చారు. Is it not wonderful? You know, you gave 3 messages now. I don't know. Never before. But the topic కూడా ప్రసంగం కూడా ప్రభు చెప్పినట్టుగా నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండు. పరిశుద్ధత కలిగి ఉండటానికి ఎన్నో ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఆయన వారు లేఖనాల్ని ఎక్స్పోజిటరీ టీచింగ్ లోకి తీసుకొని వచ్చారు. సో అందుని బట్టి దేవునికి వందనాలు. ఆన్లైన్లో ఉన్న వారి కొరకును ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు దేవునికి స్తోత్రం ప్రార్థించుకొని మరి ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా గొప్ప దేవ, ఉన్నతుడు మహోన్నతుడు మహాదేవుడు తండ్రి, మేము ప్రభు పాపులను నశించడం మీకు ఇష్టం లేక నశించడానికి వెనక్కి రక్షించడానికై పరలోకమును ప్రణంగా పెట్టి భూలోకానికి అభివృద్ధి ఆ దోషములన్నీ కూడా కలవశిలువపై నిర్దోషమైన ప్రభు దోషిగా మార్చబడి మా పాప శాపముల నుండి విడుదల కలిగించడానికి మీ మానవ శాపన పుట్టానముల ప్రభావం ఈ స్వాస్థ్యానికి మమ్మల్ని
నీలో నివసింపజేయటకు ప్రభా వాళ్ళు తెలుసుకున్నావు, ఏర్పరచుకున్నావు, నీతిమంతులుగా తెచ్చావు. నీకు స్తోత్రాలు ప్రభా. ఒకప్పుడు నీతిమంతులుగా ఉంటుంది, ఇప్పుడు మీ పరిశుద్ధతలో మేము మమ్మల్ని నీతిమంతులుగా తెచ్చాము. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదే మనుషుల వల్ల కలిగినది కాదు ప్రభా. దైవమా, నీ చేసిన ఈ కార్యము అనుదినము మా జీవితాల్లో ప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నూతనమైన క్రియ ప్రభా జరిగిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. విద్యార్థులు శ్యామ్ శ్రీనివాస్ గారు ప్రభా, మీరు ఆయనకి ప్రభు నీ వాక్యాన్ని ఇచ్చావు ప్రభా. నీ వాక్యం యొక్క శక్తిని, నీ ప్రభావమును రాబో దినాల్లో ప్రభా మరి నాయన మరి బహు అనేకమంది ఆత్మ సంపాదనలో, సంఘ స్థాపనలో ప్రభా కుటుంబంగా మీరు వాడుకోవాలని, వారు మీ చేతుల్లో వాడబడే పాత్రగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ప్రభా ఆన్లైన్లో ఉన్న వారి కొరకు, ఆఫ్లైన్లో ఉన్న వారి కొరకు ఆ వాక్యం ద్వారా ఎంతమంది అయితే ప్రభు హెచ్చరించబడ్డారు, ఆశ్రదించబడ్డారు, ప్రేరేపించబడ్డారు, ప్రోత్సహించబడ్డారు, వారందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఈ దాసుని ఇంకా బలంగా వాడుకోవడమని, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానైనా మా ప్రియ ప్రభుడు మా రక్షకుడైన యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రేమించి సకల పరిశుద్ధులకి ఆయన తిరిగి వచ్చి పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక. ఆమేన్. Thank you very much, and we'll see you next Sunday.